రైట్, మంచిది. గత వారం గుర్తు చేయమంటారా? కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. మీరు జాగ్రత్తగా లేఖనాలు మీరు గమనించాల్సిందిగా మనం చేస్తున్నాను. కొన్ని విషయాలు నేను గుర్తు చేస్తాను. దేవుడు మనతో గత ఆదివారము యోనా గురించి మాట్లాడాడు. అవునండి, యోనా 4 సార్లు పడిపోయాడని దేవుడు మనతో మాట్లాడాడు. కానీ 4 సార్లు పడిపోయిన విషయాలు దేవుడు మనతో చెప్పలేదు. కానీ 2 విషయాలే మనతో మాట్లాడాడు. ఆ 2 విషయాలు ఏమిటి అని ఆలోచన చేస్తే, అతడు దిగువనకు దిగజారిపోతున్నట్లుగా, దాన్ని నేను మీకు అంటే దేవుడు ఏం చెప్పాడంటే, ఉన్నతమైన అంటే ఎత్తైన స్థలంలో ఒక పట్టణం ఉంది, అది నినివే పట్టణము. అక్కడంతా కూడా అన్య జనాంగం ఉన్నది. ఆమేన్. మహేష్ అన్నవా, అన్య జనాంగం ఉన్నది. మీ తలలు ఇటు చూడండి, మీ తలలు పైకెత్తండి. మీ తలల పైకెత్తే మీకు వాక్యం అర్థమైంది. నేను అప్పుడు ఏం చెబుతున్నానో మీకు గ్రహిస్తారు. నినివే పట్టణము అంటే అన్య జనాంగం. దేవుడు అన్నాడు, ప్రవక్తని అన్యుల వైపు నడిపిస్తున్నాడు. ఆమెను చెప్తారా? యవనస్తులు మీరు ఆమెను చెప్పడం నేర్చుకోవాలి. దేవుడు అన్యుల వైపు తన ప్రవక్తలను నడిపిస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏమన్నాడంటే, ఆ పట్టణం ఒకటి నాశనానికి సిద్ధంగా ఉంది, కాబట్టి నీవు అక్కడికి వెళ్ళి వాక్యాన్ని ప్రకటించాలి అన్నాడు. దేవుడు ఎందుకు యోనానే ఎన్నిక చేసుకున్నాడు అంటే, దానికి కూడా కారణం చెప్పా. యోనా మాత్రమే ఆ పని చేయగలడు. ఆమేన్. ఒక్కోసారి ఒక పని నిమిత్తం దేవుడు నిన్ను ఎన్నిక చేసుకుంటే, ఆయన నిన్ను ఎక్కడన్నా నిలబెట్టని, పొలంలో నిలబెట్టని, పట్టణములో నిలబెట్టని, ఏమండి, లేకపోతే మందిరము లోపల నిలబెట్టని, మందిరము బయట నిలబెట్టని, నీవు మాత్రమే సమర్థుడు అని దేవుడు ఎరిగి దేవునికి ఆ బాధ్యతలు అప్పగిస్తాడు. కానీ ఒక్కోసారి మనము ఒక రాయల్టీ పని చేయటానికి ఇష్టపడతాం, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఆ గోని పట్టాలు నేను ఎత్తనండి, ఆ చేపలు నేను తీయనండి, ఏమో నువ్వు చేయగలవనే దేవుడు నీకు అప్పగించాడేమో. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో అద్భుతాలు చేయడానికే దేవుడు నిన్ను అలాగా చేయమన్నాడేమో. ప్రైజ్ ది లార్డ్. ఎందుకో తెలుసా? ఆయన సమస్తం ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. నీ జీవితంలో నువ్వు పడిపోతావని తెలుసు, నీ జీవితంలో నువ్వు దిగజారిపోతావని తెలుసు, నీ జీవితంలో నీ కుటుంబంలో తుఫాన్లు వస్తాయని దేవుడికి తెలుసు. ఆమె చెప్తారా? హల్లెలూయా. ఆయన ముందుగానే ఇవన్నీ ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. అందుకే ఆయన ఏం చేస్తాడంటే, నీకు ఒక పెద్ద సమస్య రాగానే, పెద్ద శోధన రాగానే, చాలామంది ఏమనుకుంటారు తెలుసా, ఏమండి అంత బాగా ప్రార్థన చేస్తాడు, అంత బాగా ప్రార్థన చేస్తుంది, ఎందుకు పడిపోయిందండి? నువ్వు ఆశ్చర్యపోతావు, కానీ దేవుడు ఆశ్చర్యపోడు. ఎందుకంటే ఆయన ముందుగానే తెలుసు మనం పడిపోతామని. దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే ఆయన ఆశ్చర్యపోడు. ఎందుకంటే ఆయనకి నువ్వు పడిపోయిన ప్రతి స్థలంలో నుంచి విడిపించడానికి దేవుడికి ఎప్పుడూ ఒక మార్గం ఉంది. ఆమె చెప్తారా? నువ్వు పడిపోయిన ప్రతి స్థలములో నుంచి విడిపించడానికి దేవుడు ముందుగానే, జగత్పునాది వేయబట్టడానికి ముందుగానే నీ కొరకు ఆల్రెడీ మార్గాన్ని తెరిచే ఉంచాడు ఆయన. అందుకే నువ్వు పడిపోయినా దేవుడు, అరే నా భక్తుడు పడిపోయాడే, అరే నా ప్రవక్త పడిపోయాడే, అరే సంఘంలో ఒక విశ్వాసి ఎలా పడిపోయిందే, దేవుని సన్నిధిలో ఎదిగే వ్యక్తి అయ్యో ఎంత దిగజారిపోయి, దేవుడు ఆశ్చర్యపోడు. ఆయన ఆశ్చర్యపోయే దేవుడు కాదు, కానీ నువ్వు పడిపోతున్నందుకు చింతించుచున్న దేవుడై ఉన్నాడు. ఆమె నువ్వు పడిపోతున్నందుకు చింతించుచున్న దేవుడై ఉన్నాడు. యోనా గురించి ఆయన ఒక చింత కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రాలు. మరి తర్వాత మనము కొన్ని విషయాలు మాట్లాడుకుంటా వెళ్ళాము. ఏమైనా మాట్లాడుకుంటా వెళ్ళాము? ఎవరు చెప్పారు? నినివే పట్టణం గురించి ఎవరు చెప్పారు? ఇంకా నోవహు కాలంలో భూమి బలాత్కారంతో పాపముతో నింపబడిందని ఎవరు చెప్పారు? నీ దోషాల గురించి ఎవరు చెప్పారు? నీ పాపాల గురించి ఎవరు చెప్పారు? నీ కన్నీటిని గురించి ఎవరు దేవునికి చెప్పారు? లేకపోతే నువ్వు అనుభవించుతున్న బాధ, నువ్వు కృంగిపోతున్న స్థితి ఎవరికి చెప్పడం లేదు. కనీసం సంఘంలో కొంతమంది ఉన్నారండి, మన సంఘంలో వారి ఇంట్లో ఒక సమస్య ఉంటుంది, సంఘంలో చెప్పుకోవడానికి ఎంత నామోషో. సంఘంలో చెప్పుకోవడానికి ఇంత సేవకుడు సహోదరుడు అడిగాడు, ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ప్రేయర్ రిక్వెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ప్రార్థన చేయాల్సిన అంశాలు, అది ఎలాంటిదైనా మీరు చెప్పండి. అది నీ వ్యక్తిగత సమస్య అయినా, కుటుంబంలో సమస్య అయినా చెప్పండి అంటే, నేను నా చెవులు ఇక్కడ పెట్టి నా గదిలో నేను ప్రార్థన చేస్తా. ఎందుకంటే నా కళ్ళ ఎదుటి కొంతమంది వచ్చారు, వాళ్ళు చెప్తారేమో చూశాను, చెప్పలేదు. తర్వాత చెప్తారు, అయ్యగారు ఎట్లుంది కాస్త ప్రార్థన చేయండి అని. ఏమంత నామోషి? నీ ఇంట్లో ఉన్న సమస్య సంఘానికి తెలియకూడదా? నీ బలహీనత ఇతరులకు తెలియకూడదా? ఏం దాచుకుంటున్నావు నువ్వు?
నీ పాపాన్ని కూడా అలాగే దాచుకుంటున్నావు, నీ దుర్మార్గతను కూడా అలాగే దాచుకుంటున్నావు. సమస్య ప్రత్యేకంగా అయ్యగారి దగ్గరికి వస్తారు. నేను కాకపోయినా మరొక అయ్యగారు వచ్చినా సరే, ఇంకెవరైనా వచ్చినప్పుడు మా ఇంట్లో ఇలా ఉందండి, ఇలా ఉంది, కాస్త ప్రార్థన చేయండి. అందుకే దేవుడు అన్నాడు 3 పేటల తాడు తెగదని. ఆమేన్. ఒక్కరి ప్రార్థనలో బలం చాలదో, అందరూ ప్రార్థన చేస్తే, సంఘం మొరపెడితేనే సేవకుడు సంఖ్యలు తెగినాయి. ఆమేన్. ఆ సంఘం ఆసక్తితో ప్రార్థన చేస్తే నీ సంఖ్యలో కూడా తెంచుతాడు ఆయన. సంఘంలో తెలియకూడదండి, మా విషయాలు సంఘానికి తెలియకూడదు, మా కుటుంబంలో జరిగే బలహీనతలు, మాలో ఉన్న బలహీనతలు సంఘానికి తెలియకూడదు. మరి ఇంకా నీ తోటి విశ్వాసిని నువ్వు ప్రేమించలేనప్పుడు నీలో భక్తి ఉందంటే ఎవడు నమ్ముతాడు? ఒక విషయాన్ని దేవుని బలిపీఠం దగ్గరికి తీసుకురాలేకపోతే, నీ కుటుంబంలో ఉన్న ఒక సమస్యను సంఘములో నిలబడి, నా కుటుంబంలో నా పరిస్థితి ఎలా ఉంది, మీరందరూ ప్రార్థన చేయండి అంటే నువ్వు సంఘాన్ని ప్రేమించట్లా, నీ తోటి సహవాసి విశ్వాసిని నువ్వు ప్రేమించట్లా. సంఘం ఎడల నీకు ఆసక్తి లేదు, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేస్తున్న వారి ఎడల నీకు ఆసక్తి లేదు. చక్కగా లూదియా నిలబడింది, తన కుమార్తె సమస్య గురించి చెప్పింది. ఎందుకు సిగ్గుపడాలి? అందరం ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు దేవుడు గుర్తు చేస్తాడు. నీ తోటి సహోదరి ఒక సమస్య చెప్పింది కదా తన కుమార్తె గురికి, నువ్వు ప్రార్థన చేయని దేవుడు నీకు జ్ఞాపకం చేస్తాడు. నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు, నువ్వు ఒంటరి ప్రార్థనలో ఉన్నప్పుడు, సువార్తం వచ్చింది, తన కుమార్తె సమస్య గురించి చెప్పింది, అందరూ ప్రార్థన చేయండి మా అమ్మాయి కోసమని. నువ్వెందుకు చెప్పుకోలేకపోతున్నావు? నీ హృదయం బాగలే. మొదట దేవుని ఎదుట నీ హృదయం సరిగ్గా లేదు, దేవుని ఎదుట నీ మనస్సాక్షి సరిగ్గా లేదు. అందుకే సంఘములో నీ కుటుంబంలో ఉన్న సమస్య చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నావు. అదొక పాపం, అదొక రకమైనటువంటి పాపం. కానీ దేవుడికి తెలుసు నీ ఇంట్లో తుఫాన్లు వస్తాయని, దేవుడికి తెలుసు నీ ఇంట్లో సుడిగుండాలు వస్తాయని. కానీ వాటి గురించి నువ్వు కనీసము దేవుని పాదాల దగ్గరికి మోసుకురావటానికి కూడా నువ్వు ఇష్టపడతలేదంటే నువ్వెంత కఠినాత్మురాలివి, ఎంత కఠినాత్ముడు అయ్యావో ఈ బలిపీఠం దగ్గర ఉన్నప్పుడే నువ్వు సరి చేసుకో. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుడు తాను ఏర్పాటు చేసుకున్న కుటుంబాలను ఆయన విడిచిపెట్టే దేవుడుగా లేరు. ఆమేన్. ఆయన ఏం చేస్తున్నాడంటే ఆ ప్రజలను రక్షించేవాడుగానే ఉన్నాడు. ఇందాక చెప్పాను, ఆయన నీ గురించి చింత కలిగి ఉన్న దేవుడుగా ఉన్నాడని. అంతేకాదు, మరి వర్తమానం ఎవరి దగ్గరికి వచ్చిందో వారు వెళ్ళి ప్రకటించేవారిగా ఉన్నారు. కానీ దానికి వ్యత్యాసంగా మనకు అబ్రాహాము దగ్గర కనబడింది. అవునా? దానికి వ్యత్యాసంగా మొన్న రాత్రి ఒక మాట చెప్పాడు ఆయన అబ్రాహాము గురించి. ఎంతమంది గ్రహించారు ఆ మాట? చేయొద్దండి. పాస్టర్ గారు త్రినిడాడ్ నుంచి వచ్చినటువంటి దైవజనులు అబ్రాహాము గురించి ఒక మాట చెప్పారు. అడిగాను ఎవరు గ్రహించారు అని అడిగా. చెప్పమని చెప్పలా, నోటి దొరకొద్దు, నేను చెప్పండి. ఎంతమంది గ్రహించారు అంటే వచ్చిన వాక్యం వెళ్ళలేదు. అంటే కొంతమంది రానోళ్ళు చెయ్యెత్తల, ఆ చీకటి ఇంకా తిరుగుతుంది. ఇక్కడ చెయ్యెత్తడానికి సిగ్గుపడిన వారి యొక్క పాపం ఇక్కడ తిరుగుతుంది, సంఘాన్ని నాశనం చేస్తుంది. అది నీ పాపము సంఘాన్ని నాశనం చేస్తుంది. నేను ఊరికే చెప్పట్లా, వాక్యం ఆధారంతో చెబుతున్నా. ఓ విశ్వాసి, నీ కఠినమైన హృదయము సంఘాన్ని నాశనం చేస్తుంది. ఇక్కడ ప్రార్థన నుంచి పారిపోతున్న ఓ కుటుంబమా, నీ కుటుంబాన్ని బట్టి సంఘానికి వచ్చుతున్న కుటుంబాలని నాశనం చేస్తుంది. ఇక్కడ నేను దాన్ని మీకు లేఖనంలో చూపిస్తాను. నేను దేవుని స్తోత్రాలు. మంచిది, ఆ విషయాన్ని గ్రహించిన వాళ్ళని దేవుడు దీవించడు గాక. అబ్రహాము గురించి గ్రహించిన వాళ్ళని దేవుడు ఆశీర్వదించడు గాక. సరే, రాని వాళ్ళకి అవి అవసరం లేదు కాబట్టి అంత మంచి వాక్యము కాబట్టి ఇప్పుడు నేను చెప్పదలుచుకో. కానీ ఇప్పుడు ఏదైతే మనకి రన్నింగ్ అవుతుందో ఆ విషయాలతో మనం ముందుకు వెళ్దాం. యాకోబు దగ్గరికి మనం చూసాము, నా పాపాలే నా దోషాలే నీకు మొరబెట్టాయి ప్రభు అని. రెండోది మనం చూసాం, కూలి మొరపెడుతుంది, కూలి వారి కేకలు మొరపెడతాం చూసాం. ఇర్మియా అన్నాడు, మా దోషాలు మొరబెడుతున్నాయా నీకు. ఆది కాండములో
రక్తము మొరపెడుతుంది. ప్రైజ్ ది లార్డ్. తర్వాత మనం చూసాం, ఆయన ప్రతి వారి పేరును ఎరిగి ఉన్న దేవుడిగా ఉన్నాడు. యోనాను పిలిచాడు. యోనా, ఎక్కడి నుంచి పిలిచాడు? ఆయన చాలా దూర ప్రాంతంలో ఒక నీతి కలిగిన ప్రవక్తగా ఉన్నాడు. ఆయన అనుకున్నాడు, నేను యోనాను నినివే పంపించి ఆ ప్రజలకు వాక్యం చెప్పాలని. కానీ యోనా ఎక్కడికి వెళ్ళాలనుకున్నాడు? తర్షీషు వెళ్ళాలని. ఎక్కడ దిగజారిపోయాడో తెలుసా? యొప్పేకి దిగజారిపోయాడు. ఆమేన్. మనం వెనక పటాల్లోకి వెళ్దాం ఒకసారి. మధ్యధరా సముద్రం ఒకటి ఉంటుంది ఇక్కడ. 2వ పటం చూడండి. 2వ పటము 3వ పటము. మహాసముద్రము దగ్గర యొప్పే అని ఒకటి ఉంటుంది. పటాల దగ్గరికి వెళ్ళండి. వెనకాల మ్యాప్స్ ఉంటాయి. మ్యాప్స్, ఇంగ్లీష్లో మ్యాప్స్ అంటారు, తెలుగులో పటాలు అంటారు. చూశారండి? చూసారా? కనబడిందా? యొప్పే. యొప్పే ఇక్కడ గోత్రాలకు ఇవ్వబడిన పట్టీ దగ్గర ఉన్న పటాల్లో కూడా ఉంటుంది యొప్పే. పక్కన ఉన్నా కూడా లొద్దా పక్కన కూడా యొప్పే అని ఉంటుంది. నేను అన్నీ చెప్తున్నా. మధ్య మహాసముద్రము, గాజా, ఒప్పే, కర్మేలు పర్వతము, సముద్రం కనబడుతుంది అక్కడ. కలజోడు ఎవరికైనా కావాలా? ఈ సైడ్ అమ్మా, సైడ్ అక్కడ ఒప్పే ఉంది. ఒప్పే కిందకి దిగజారిపోయిన స్థలం అది. దేవుడైన ఉన్నతమైన స్థలములో నీకు తీసుకెళ్లాలని నిన్ను ఆలోచన చేస్తుంటే నువ్వు ఎక్కడ దిగజారిపోతున్నావు? ఎక్కడికి దిగజారిపోతున్నావు? యోనా పడిపోయేటటువంటి స్థితిలో అతడు దిగజారిపోతున్నాడు. ఆయన ఏం చేశాడంటే, పడిపోయిన తరువాత ఇక్కడ నేను లేఖనాన్ని మీ మధ్యకు తేవాలని నేను ఆశపడుచున్నాను. యోనా 4 సార్లు అతడు పడిపోయినటువంటి పరిస్థితులను మనం ఇక్కడ చూడొచ్చు. ఏమిటా పడిపోయిన పరిస్థితులు? నేను కొన్ని విషయాలు ఇక్కడ మీ మధ్యకు నేను రాసుకొని వచ్చాను. ఏమిటా పడిపోయిన విషయాలు అని ఆలోచన చేస్తే, అతడు తర్షీషునకు వెళ్ళేటటువంటి దిగువ ప్రాంతమైన యొప్పేకు వెళ్ళటం ప్రారంభించాడు. చూడండి, దేవుడు ఎప్పుడు కూడా తన బిడ్డలను మంచి స్థితిలోనే ఉంచాలని కోరుకునే దేవుడు ఆయన. కానీ మనం ఏం చేస్తాము? మన సొంత ఆలోచనలు బట్టి ఎందుకు చేయాలండి, ఎందుకు వినాలండి, సేవకుడు చెప్తే లోబడాలా, దేవుడు చెప్తే వినాలా, ఇది నాది కాదు, ఇది నాకు సంబంధించింది కాదు. వచ్చామా, విన్నామా, వెళ్ళామా, తిన్నామా, పండుకున్నామా, పొద్దు పొడిచి లేచిందా లేదా, ఇంతవరకే మన డ్యూటీ. వచ్చామా, ప్రార్థన చూసుకున్నామా, మళ్ళా మన తాళాలన్నీ బిగించుకున్నామా. కొంతమంది ఇక్కడ తాళాలు వేసుకొని వస్తారండి, గేటు దగ్గర తాళం తీస్తారు, లోపలికి వస్తారు, ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ తాళాలు వేసుకొని వెళ్ళిపోతారు, ఎక్కడ బిగించుకొని. ఒకళ్ళకి ప్రైజ్ ది లార్డ్ చెప్పరు, ఒకళ్ళకి కనపడరు, సేవకుడిని కలుసుకోరు, సేవకుడికి చెయ్యవరు, ప్రేమగా ఇతరులతో మాట్లాడరు. వచ్చామా, విన్నామా, పోయామా. లేదు, అది నీకు ఎప్పుడు మేలు చేయదు. నువ్వు సహవాసం కలిగి ఉంటేనే దేవుని ప్రేమను నువ్వు కలిగి ఉన్నట్లు లెక్క. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఒకవేళ సహవాసం అవసరం లేదనుకుంటే దేవుడే నీకు అవసరం లేదు. ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ సహవాసములో ఉండాలనుకుంటున్నాడు. ఆయన తన బిడ్డలతో ఎల్లప్పుడూ దేవుడు సహవాసం చేయాలనుకుంటున్నాడు. వింటున్నారా? హల్లెలూయా. నిన్ను నువ్వు బంధించుకో మాకు. ఎవరో తెలుసా? అలా బంధించుకునే వాళ్ళు ఎవరో తెలుసా? సమాధుల్లో తిరిగేవాళ్ళు, దయ్యాలు పట్టినటువంటి వారు, కఠినమైన మనస్తత్వం కలిగిన వారు. వారికి వారే తాళాలతో బిగించుకుంటారు, వాళ్ళకి వాళ్ళే బంధాలు కట్టుకుంటారు, వాళ్ళకి వాళ్ళే మళ్ళీ తెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళకి వాళ్ళే రాళ్లతో తమ శరీరాన్ని వాళ్ళు గాయపరుచుకుంటారు, వాళ్ళే ఒక కఠినమైన మాట తీసుకొని వాళ్ళు గుండెను గాయపరుచుకుంటారు. వాళ్ళు దేవుడు వాక్యం ఒక కఠినమైన మాట రాగానే ఆ కఠినత్వాన్ని తీసుకొని వారి గుండెను వాళ్ళకు వాళ్ళే గాయం చేసుకొని సమాధిలో 2000 దెయ్యాలు పట్టినటువంటి వాడు, శానా దెయ్యాలు పట్టిన వాడు తిరుగుతూ మనశ్శాంతి లేక, సమాధానం లేక, తను గాయపరుచుకుంటూ ఎలా వెళ్తాడో, సంఘములో కొంతమంది కూడా దేవుని యొక్క వాక్యం ఒక కఠినమైన మాట రాగానే ఆ మాటను తీసుకొని వాళ్ళు గాయపరుచుకుంటారు. దేవుడు నిన్ను గాయపరచడానికి ఇక్కడ తీసుకురాట్లా, నీ గాయాలు పెండటానికి, నీ గాయాలు కట్టడానికి, నీ గాయాలు బాగు చేయటానికి, నీ రోగములన్నీ కుదర్చటానికి, నీ సంకటములన్నిటినీ సరిచేయటానికి. హల్లెలూయా. పడిపోయిన స్థితిలో ఉంటే నిన్ను లేవనెత్తటానికి. అందుకొరకే ఆయన ఎక్కడికి నిన్ను ప్రేమతో దేవుడు ఆహ్వానిస్తా ఉన్నాడు. ఆమేన్. అది దేవుని యొక్క ప్రేమ అయ్యున్నది.
ఓ యొప్పే అక్కడ కింద భాగంలోకి వెళ్ళిపోయింది. అక్కడితో ఆగిపోయాడా? లేదు. రెండవదిగా అతడు ఏ సహవాసంలోకి వెళ్తున్నాడంటే అన్యుల యొక్క సహవాసం. ఒక్కసారి నువ్వు పడిపో, ఆటోమేటిక్గా నీకు తెలియకుండానే నువ్వు ప్రార్థన లేని గుంపులతో తిరుగుతూ ఉంటావు. నీ సహవాసం ఎవరితో ఉంటుందంటే ప్రార్థన లేని వారితో. ప్రార్థన లేని వారితో నీ జీవితం ఏమైద్ది? పాడైపోద్ది. మన సేవకుడు చెప్పాడు, యాకోబు కూతురు దేనా పట్టణంలోకి వెళ్ళి పట్టణంలో ఉన్న స్త్రీలను చూడటానికి వెళ్తే చూసారా, నీకేం పని? లోకస్తులను కలుసుకోవాల్సిన పని నీకేంటి? లోకస్తులతో నీ సహవాసం ఏమిటి? లోకస్తులను చూడాల్సిన అవసరం ఏముంది? ఆమేన్. నేను కొన్ని లేఖనాలు చూస్తే మీకు కళ్ళు తిరిగి పడిపోతారు. బైబిల్ గ్రంథంలో కొన్ని లేఖనాలు చూస్తే శాపగ్రస్తమైన వస్త్రాలు ఉన్నాయండి. రాత్రి నేను చదువుతుంటే, నేను రాత్రి ఇంచుమించుగా అనుకుంటా 3:10 ఏం పండుకున్నా తెల్లవారుజామున. నేను 3 గంటలు తెల్లవారుజామున 3:10 నేను పండుకున్నాను. చాలా విషయాలు నేను మననం చేస్తా ఉన్నాను బైబిల్లో. ఏంటి స్త్రీల యొక్క వస్త్రధారణ? లాస్ ఏంజల్స్ ఒకనొకప్పుడు దేవదూతల పట్టణం. అది ఒకప్పుడు దేవదూతల పట్టణం. అది సుసంపన్నమైన పట్టణంగా ఎలిగింది. కానీ ఎప్పుడైతే వారు సౌందర్యాలు బయటపెట్టి వారి యొక్క జీవితాలన్నీ లోకానికి చూపిస్తూ జీవించారో, వాళ్ళు ఏం చేశారంటే మా పట్టణానికి దేవుడు అవసరం లేదు, మేమే దేవదూతల పట్టణము దేవుడు లేని పట్టణంగా చేసుకున్నారు వాళ్ళు. దేవుని యొక్క ఇల్లుగా ఉన్న నీవు దెయ్యాల కొంపగా చేసుకుంటే, వినబడిందా? దేవుని యొక్క ఆత్మతో నింపబడిన నీ ఇల్లు, దేవుని యొక్క వాక్యముతో నింపబడి ఉండవలసిన నీ గృహము లేదా నీ జీవితము దెయ్యాల దెబ్బగా, దెయ్యాల కొంపగా, దెయ్యాలు నివాసము చేసే, ఒకవేళ ఆ శానా పట్టిన దెయ్యాలు వాడి వలె చీకటికి నీ జీవితంలో స్థలం ఇస్తే, దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడంటే శపించాలనుకుంటున్నాడు. ఆయన అన్నాడు, ఒక స్త్రీ దగ్గరికి వచ్చి అన్నాడు, దేవుని యొక్క దూత వచ్చి అన్నాడు, నీ గర్భమున ఒక కుమారుడు పుట్టబోచున్నాడు, అతడు తలకి క్షౌరము చేయకూడదు, నేను అతన్ని ఎన్నిక చేసుకున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒక గుడ్రాలు యొక్క గర్భములో నుంచి తన కొరకు ఒక సేవకుని పిలుచుకుంటున్నాడు ఆయన. జాగ్రత్తగా వినండి. ఎందుకొరకు అంటే న్యాయాధిపతిగా ఉండటానికి, ఇశ్రాయేలీలను ఏలుబడి చేయటానికి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడి నుంచి? గుడ్రాలు గర్భములో నుంచి. చూసారా ఎలాంటి స్థలములో నుంచి దేవుడు తన పని కొరకు వ్యక్తులను తీసుకుంటున్నాడో. ఇప్పుడు ఆ వ్యక్తిని తీసుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు? తన చిత్తము నెరవేరే వరకు అతడితోనే ఉంటాడు. ఓ ఇక్కడ నేను ఎక్కడ రావాలనుకున్నా, యొప్పే కింద గాజా ఉంది. ఆమేన్. ఎక్కడుంది? అంటే ఇంకా దిగజారిపోయిన స్థితిలోనే గాజా ఉంది. కానీ గుడ్రాలు గర్భములో నుంచి తీయబడినటువంటి సేవకుడు ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడికి దిగజారిపోతున్నాడు? ఎక్కడికి దిగజారిపోతున్నాడు? దేవుని సేవ చేయవలసిన నీవు, దేవుని పని నిమిత్తం నిలబడవలసిన నీవు, నీ కుటుంబము అట్టడికి మీరు దిగజారిపోతా ఉన్నారు. దేవుని స్తోత్రములు, హల్లెలూయా. ఆయన గాజాకు వెళ్ళిన దేవుడు సంసోనుకి తోడుగానే ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యొప్పేకి వెళ్ళి తర్షీషు వెళ్ళే వాడ ఎక్కినప్పటికీ, అన్యులతో యోనా సహవాసం చేస్తున్నప్పటికీ యోనాకు దేవుడు తోడుగానే ఉన్నాడు. నువ్వు పడిపోతున్నావని దేవుడు నిన్ను విడిచిపెట్టలేదు. ఆయనకు తెలుసు నిన్ను బయటికి లాగుతాడు. కొంతమంది అనుకుంటారు, అయ్యా మేము ఇంత దిగజారిపోయాం కొద్దిగా. నిజమే, మీరు అన్నట్లుగా దేవుడు మాతో మాట్లాడుతున్నట్లే కొన్ని పరిస్థితులను బట్టి మేము పడిపోయాం. కొన్ని స్థితిగతులను బట్టి, ఇంట్లో జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి మా పరిస్థితులు నిజంగా దేవుని దగ్గర నుంచి కాస్త దూరం అవుతున్నాయి. నువ్వు అలా అనుకోగానే ఇంకొద్దిగా లోతు పడేస్తాడు దేవుడు. ఇంకొద్దిగా లోతుకు పడేస్తాడు. ఈ మెట్టు మీద నుంచి ఈ మెట్టు మీద పడేశాడు. నువ్వు ఎక్కడ రాగానే అనుకుంటున్నావు, అయ్యో మా పరిస్థితులు ఇంకా దిగజారిపోతున్నాయి. అందుకే దేవుడు ఏం చేస్తాడు? ఇంకా నేను కింద తీసుకొస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. గాజాకి వెళ్ళాడు. వెళ్ళినోడు ఉండాలిగా. ఒకదాన్ని చూశాడు, దాని మోజులో పడ్డాడు. అది వేశ్య.
దాని వస్త్రధారణ ఎలా ఉంటుంది? వేశ్య యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది? ఎప్పుడు ఇతరుల పురుషులకు తన శరీరాన్ని, తన అవయవాలు చూపించుకోవటానికి ఒక వేశ్య ఎల్లప్పుడూ ప్రయత్నం చేస్తుంది. దాని స్వభావమే అది. ప్రైజ్ ది లార్డ్. వేశ్య యొక్క స్వభావం ఏంటంటే తన శరీరాన్ని ఇతరులు చూడాలని, తన అవయవాలు ఇతరులు చూడాలని ఎల్లప్పుడూ వేశ్య కలిగి ఉన్న హృదయం అది. ప్రైజ్ ది లార్డ్. కానీ దేవుని బిడ్డలు అలా ఉండరు సుమి. హల్లెలూయా. ఓ, వారి మడిమలు కూడా కనబడవంట. వారి మడిమలు కూడా కనబడనివ్వరంట ఇతరులకు. అర్థమవుతుందా? నీతిమంతులు అలా ఉంటారంట. కానీ వేశ్యలైతే తమ యొక్క సౌందర్యాన్ని, తమ యొక్క స్వరూపాన్ని, లేకపోతే తమ యొక్క అవయవాలను ఇతరులకు చూపించడానికి ఇష్టపడతారట. అలాంటిదే గాజాలో ఒక వేశ్య ఉన్నది. దాని పేరే దెలీలా. దాని పేరు, ఓ, గాజాలో పడిపోయాడు అనుకుంటే గాజాలో నుంచి ఇప్పుడు దెలీలా తొడ మీద పడిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే ఒక ఆయన పెళ్ళిళ్ళు చేసే పాస్టర్ ఒక ఆయన అన్నాడు. ఆయన ఏమన్నాడు తెలుసా? స్త్రీలు సామాన్యులు కాదండి, ఒకరిని పడేస్తారు, ఒకరిని నిలబెడతారు. వాళ్ళు స్త్రీ సామాన్యమైంది కాదు. వాళ్ళు పడేయగలరు, వాళ్ళు పడవేయగలరు, మరలా పురుషుణ్ణి వాళ్ళే నిలబెట్టగలరు. ప్రైజ్ ది లార్డ్. అంటే స్త్రీ యొక్క స్వభావం అలాంటిది. ఒక చెడ్డ స్త్రీ యొక్క స్వభావము ఇతరుల పురుషులను పాపములో పడవేయటమే. వింటున్నారా? ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ దెలీలా ఒడిలో పడిపోయాడు. అక్కడ పడిపోయిన వాడు దేవుడు ఏం చేస్తున్నాడు? అతని జీవితంలో ఒక తుఫాన్ తెస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మరలా ఇక్కడ నేను యోనాన్ని తీసుకొస్తున్నా. వాడిలోకి వెళ్ళాడు ఏమన్నా ఉన్నాడా? లేదు లేదు సుమి. అతడు వాడు అడుగు భాగానికి ఇంకా దిగజారిపోతున్నాడు. మూడవసారిగా అతడు దిగజారిపోతూ ఉంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? అన్యుల చేత యోనాకు బుద్ధి చెప్పాలనుకున్నాడు. నువ్వు ఒకసారి నిజంగా దేవుని మార్గంలో నడిచే వ్యక్తివే, కానీ లోకస్తుల చేత ఒక్కోసారి నీకు బుద్ధి చెప్పిస్తాడు దేవుడు. క్రమం అది, దేవుడు క్రమం అది. నేను చెప్పే మాటలు కాదు. బిలామా వెళ్ళి వాక్యం ప్రకటించన్నాడు. ఏం చేయాలాడు? ప్రజలకి వెళ్ళి హెచ్చరిక చేయాలి. కానీ బిలాం ఏం చేశాడు? తన సొంత మార్గంలో వెళ్తున్నాడు. దేని మీద వెళ్తున్నాడు? చెప్పండి, మీరు చెప్పాలి, నోరు తెరవాలి. దేని మీద వెళ్తున్నాడు? మీరు నోరు తెరవాలి. వాక్యం మాట్లాడేటప్పుడు మీరు కూడా మాట్లాడాలి. మూగదయ్యాలు అక్కుచవద్దు సంఘంలో ఎవరో కూడా. మీరు నోరులు తెరవండి. మీరు బ్రతికే ఉన్నారు. మీరు చచ్చిపోతే ఎలా? మీ అమ్మ పిలిచినా పలకో, మీ నాన్న పిలిచినా పలకో, లేకపోతే నీ భర్త వచ్చి పిలిచినా పలకో, నీ భార్య వచ్చి పిలిచినా నువ్వు పలకో. అది చచ్చిపోయిన తర్వాత చేతురు కానీ అది. ప్రైజ్ ది లార్డ్. కానీ ఇక్కడ మీరు బ్రతికే ఉన్నారా? మీరు సజీవులేనా? సజీవమైన దేవుని సంఘమేనా? మీలో జీవం పనిచేస్తుందా? ఓ, మీ నోరు మాట్లాడగలదా? మీ చేతులు చప్పట్లు కొట్టగలవా? ఆమేన్. ఓ, నేను చచ్చిన స్థితిలో ఉన్నానంటే దేవుడు ఇంకా చచ్చే స్థితిలోకి, కుళ్ళిపోయే స్థితిలోకి నిన్ను తీసుకెళ్తాడు. యోనా అన్యులతో సహవాసం చేశాడు. వాళ్ళల్లో ఒక్కడ దేవుడు కలిగిన వాడు లేడు. నేను అందుకే దేనాన్ని తీసుకొచ్చాను. మన దైవజోని చెప్పాడు. దేనా ఏం చేసింది? లోకస్తులను చూడటానికి వెళ్ళింది. లోకస్తులు చూడగానే వెళ్ళగానే వాడు చూశాడు, దాన్ని చేయబట్టుకున్నాడు, పక్క తీసుకెళ్ళాడు, మానభంగం చేశాడు. ఎవరి కుమార్తె? ఎవరి కుమార్తె? ఎవరి కుమార్తె? దేవుని చిత్తములో ఉన్న అబ్రహాము సంతానములో నుంచి వచ్చిన కుమార్తె. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? లోకస్తుల చేతిలో తన మానాన్ని పోగొట్టుకొని ఉంది. నువ్వు దిగజారటానికి ప్రయత్నం చేస్తే దేవుడు ఇంకా నిన్ను దిగజారే స్థితిలో నడతాడు. కానీ నీకు బుద్ధి వచ్చేదాకా నిన్ను ఇంకా దిగజారుస్తూనే ఉంటాడు ఆయన. కొంతమందికి అర్థం కాదు. ఏంటండి ఎలా అవుతుంది మా పరిస్థితి? నువ్వు దిగజారిపోయావు, నువ్వు దిగజారిపోతున్నావు. దేవుని వైపు నువ్వు చూడటం లేదు, వాక్య వైపు చూడటం లేదు, హెచ్చరిక వైపు చూడటం లేదు. ప్రైజ్ ది లార్డ్. అరే దేవుడు నా గురించి, నా కుటుంబం గురించి, నా వ్యక్తిగత జీవితం గురించి దేవుడికి ఏం తెలుసు? తెలుసు. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు లేచుట తెలుసు. ఆమేన్. నువ్వు కూర్చుండుట తెలుసు, నువ్వు లేచుట కూడా దేవుడికి తెలుసు. కనుక నువ్వు ఎక్కడా తప్పించుకోలేవు. అందుకే యిర్మీయా అన్నాడు, నా పాపం తెలుసు ప్రభువా, నా దోషము తెలుసు. యోబేమన్నాడు, ప్రభువా నా దోషాలెన్ని, నా పాపాలెన్ని.
దావీదేమన్నాడు, ప్రభువా మా దోషములు మా పాపములన్నీ మా కంటికి కనబడుతున్నాయి ప్రభువా. దిగజారిపోతున్నారు, పడిపోతున్నారు. జాగ్రత్త. అన్నిలతో సహవాసం చేసిన తర్వాత అక్కడి నుంచి దేవుడు ఇంకా కిందకి నెట్టాడు. మూడవదిగా అక్కడికి వెళ్ళి పడ్డాడు. పడగానే తుఫాను స్టార్ట్ అయ్యింది. నువ్వు దిగజారిపోతూ ఉండగా నీ ఇంట్లో ఒక కదలిక, ఆత్మీయ కదలిక కాదు సుమి, మంటలు చెలరేగుతున్నాయి. మీ యవనస్తులు తప్పిపోతున్నారు, లోకానికి బానిసలు అవుతున్నారు, మగపిల్లలు తాగుళ్ళకి బానిసలు అవుతున్నారు, యవనస్తులు లోక సంబంధమైన సౌందర్యాలకు అలవాటు పడుతున్నారు, లోక సంబంధమైన స్టెప్పులు, లోక సంబంధమైన డ్యాన్సులు, లోక సంబంధమైనటువంటి భోగభాగాల వైపు. జాగ్రత్త, ఆల్రెడీ నీ ఇల్లు కిందకి దిగజారిపోయి ఉన్నది. నువ్వు పైన లేవు, నువ్వు పైన ఉన్నాను అనుకుంటున్నావు, పైన లేవు, నువ్వు దిగజారిపోయి ఉన్నావు. ఆల్రెడీ 3వ స్టెప్లోకి వెళ్ళావు. నెక్స్ట్ స్టెప్ ఇంకా దిగజారిపోవటమే. మీ బ్రతుకులు ప్రపంచమంతా చూస్తున్నాయి, మీ జీవితాలు ప్రపంచమంతా చూస్తున్నాయి. వీళ్ళు ప్రార్థనకి వెళ్ళేవాళ్ళండి, వీళ్ళు గుడికి వెళ్ళేవాళ్ళండి, వీళ్ళు కృపాగుడారంలోకి వెళ్తే ఇట్లా డ్యాన్సులు వేయచ్చు, అన్నీ చేయొచ్చా? ఎక్కడ? పార్టీల్లో, ఫంక్షన్లో. జాగ్రత్త, ఊబిలోకి దిగబడిపోతున్నారు మీరు. మీకు తెలియదు, దేవుడు మిమ్ములను ఊబికి అప్పగించబోతున్నాడు. ఆల్రెడీ అప్పగించేశాడు, ఇంకా ఊబిలో పడైపోతున్నాడు. వాక్యం విన్న తర్వాత బయటికి వెళ్ళగానే మరలా లోకస్తుల వలె మీ జీవితాలు. హెచ్చరిక విన్న తర్వాత కూడా ఇక్కడ గేటు దాటగానే వాటిని విడిచిపెట్టి మరలా మీ ఇష్టానుసారం. నువ్వు అనుకోవద్దు నేను బాగున్నానని. యోనా కూడా అనుకున్నాడు నేను చక్కగా ఉన్నానని, వెళ్ళి నిద్రపోతున్నాడు. మీకు తెలియదు, మీకు తెలియకుండా దేవుడు ఒక తుఫానును నీ ఇంటిలో సృష్టించబోతున్నాడు. నీ జీవితంలో ఒక తుఫాను రాబోతుంది. ఆమేన్. ఓ సంసారా, నీకు తెలియట్లా. ఓ దాని తొడ మీద సుఖం ఉందనుకుంటున్నావు. యవనస్తులారా, లోక సంబంధమైన డిజైన్లతో అక్కడ మాకు సంతోషం దొరుకుతుంది అనుకుంటున్నారు. నీ జీవితంలోకి దేవుడు శాశ్వతమైన గ్రుడ్డితనాన్ని తీసుకురాబోతున్నాడు. శాశ్వతమైన గ్రుడ్డితనం. సంసారికి తెలియదు కళ్ళు బిగుతారని అనుకున్నాడు. ఎంత బాగుందిరా బాబు ఈ తొడ, తెలియలా తొడ ఎంత బాగుంది, ఎంత మెత్తగా, దిండు కంటే మెత్తగుంది దీని తొడ మీద పండుగోబెట్టి లాలించిందంట. నీ అంత అందగాడు, నీ అంత దేహ సౌందర్యుడు, నీ అంత బలవంతుడు, నీ అంత మంచోడు, నీకులాగా మాట్లాడేవాడు, నీకులాగా చూసేవాడు, నీకులాగా చేసేవాడు, నీలాంటి వాడు అసలు నాకెవడో కనపడలేదు. మనం చాలాసార్లు అక్కడే మోసపోతాం. నువ్వేదైతే నాకు బాగుందనుకున్నావో అది నిన్ను అన్యాయం చేయబోతుంది. ఏదైతే నిన్ను పొగుడుతుందో అది నిన్ను ఊబిలోకి నెట్టివేయబోతుంది. నువ్వు ఒక్కొక్కసారి నీ ధనం మీద నువ్వు ఆధారపడతావు, అది ఇప్పుడు నిన్ను మోసం చేయబోతుంది. ఒక్కోసారి నీ ఉద్యోగం మీద నువ్వు ఆధారపడబోతున్నావు, దేవుడు దాన్ని నీ నుంచి తొలగించబోతున్నాడు. ఒకసారి నువ్వు అనుకుంటున్నావు నాకు సంపదకు తక్కువ లేదని, అక్కడి నుంచి దేవుడు నిన్ను తీసివేయబోతున్నాడు. నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడున్న నాకు చాలా పరిస్థితులు బాగున్నాయి కాబట్టి నాకేమీ కొదువు లేదనుకుంటున్నావు. ఓ లౌదికీయ సంఘకాలమా, అది కూడా అలాగే అనుకుంటుంది. అది కూడా అలాగే అనుకుంటుంది. ఏమని? నాకేమి కొదువా లేదు, ఆల్రెడీ నువ్వు ఊబిలో ఉన్నావు. నిజంగా కొన్ని కుటుంబాల గురించి తెల్లవారుజాము 3:10 దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సంఘంలో ఉన్న కుటుంబాల గురించి నువ్వు ప్రార్థన చేయొద్దు, ఆల్రెడీ నేను వాళ్ళని ఊబిలోకి తీసుకెళ్ళిపోయాను, ఆల్రెడీ నేను వాళ్ళని అట్టడుక్కి ఇంకా నెట్టబోతున్నాను అట్టడుక్కి. వాళ్ళు అనుకుంటున్నారు అన్నీ బాగున్నాయి, మాకు పరిస్థితులు అన్నీ బాగున్నాయి అని. సంసోను ఎలా అనుకున్నాడో, హలో యోనా ఎలా అనుకుంటున్నాడో, సుఖంగా నాకు స్థలం దొరికింది, అడుగు భాగానికి వెళ్ళి యోనా నిద్రపోతున్నాడు, సంసోను వెళ్ళి దెలీలా తోడ మీద నిద్రపోతున్నాడు. దేవుడిని పని అప్పగిస్తే నువ్వేందే? దేవుడికి ఒక బాధ్యతను అప్పగిస్తే నువ్వేంటి? నీ ఇష్టానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తావు.
నీ ఇష్టం వచ్చినట్లు బ్రతకడానికి ప్రయత్నం చేస్తావు. ఓ సంసారా, నువ్వు పడిపోతున్నావు. ఏం కనబడతలా. కళ్ళున్నాయి కానీ దేవుని మాటలు ఎక్కట్లా. చెవులున్నాయి, దేవుని యొక్క వాక్యము చెవులోకి మాట్లాడరేంటమ్మా, మాట్లాడరే. మోగదయ్యాలా కూర్చోవద్దు. మీరు చచ్చిన శవాలు కాదు, మీరు జీవించి ఉన్న సజీవమైన సంఘము. సంసారా, నీ కళ్ళు బాగున్నాయి, నువ్వు చూడొచ్చు, ఇప్పటికైనా నువ్వు చూడొచ్చు. దేవుడు చూపించిన మార్గం ఇది కాదు, నీకు దేవుడు తెలియజేసిన మార్గం ఇది కాదు, నిన్ను జీవించమన్న జీవితం ఇది కాదు. ఆమేన్. సంసారం అన్నాడు, ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నా, ఏం కనబడతలేదండి, ఇప్పుడు ఏం చెప్పొద్దు పాస్టర్ గారు, ఈ పరిస్థితుల్లో మీరు మాకేం చెప్పొద్దు. కొంతమంది అంటారు కదండి చట్టి గారు, ఇలాంటి పరిస్థితుల్లో మీరు మాకేం చెప్పొద్దండి. ఇంట్లో ఉండి మోగదెయ్యాల్లా కూర్చుంటారు కానీ మందిరానికి వచ్చి ఆ చక్కటి స్వరము విందామనే ఆలోచన. దేవుడు మాట్లాడితే మేము చస్తామని ఇశ్రాయేలీలాగా ఉన్నారు కానీ పచ్చిక గల చోట్లలా గొర్రె పొట్టేలు గంతులు వేసే స్వభావంతో రావట్లేదు. ఆయన మంచి కాపరి, నిన్ను ఎప్పుడు ఎడారిలోకి నడిపించాడు. ఆయన ఎల్లప్పుడూ నిన్ను పచ్చిక గల స్థలంలోకే ఆయన నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఓ సంసోనా, నువ్వు చూడగలవు, నువ్వు వినగలవు. నాకు ఇప్పుడేం చెప్పొద్దు, నేను చక్కగా ఉన్నా, మంచిగా ఉన్నా, హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నా. ఇప్పుడు నాకు శత్రువులు ఎవరో లేరు, నాకు కనబడుతుంది దెలీలా తప్ప ఏమీ కనబడదు. యోనా, నువ్వు సమస్యలో పడిపోతున్నావు. నాకు వద్దయ్యా, ఏసీ రూమ్ దొరికింది, ఒకటే చక్కటి ఏసీ రూమ్ దొరికింది. వాడు అడుగు బాగాన చాలా చల్లగా ఉంది. నేను అండమాన్ వెళ్ళినప్పుడు వాడు అడుగు బాగానే నా బెడ్. నా భయం వేసింది, ఎందుకంటే సముద్ర మట్టానికి కింద ఫ్లోర్ అనమాట. ఇది సముద్రం అనుకోండి, ఇది సముద్రం అంటే ఎత్తులో సముద్రం ఉంది, కానీ నేను పండుకుంది ఇక్కడ అంటే ఎంత అడుగు బాగాన. ఇంకా కింద ఉంది, ఇంకా కింద మిషనరీ ఉంటుంది, కింద వర్కర్లు ఉంటారు లోతులు. కానీ ఎక్కడున్నా నేను, సముద్రమే ఎక్కడుంది అంటే నేను ఇలా పండుకుంటే సముద్రం ఆ ఎత్తులో అక్కడ ఒక పెద్ద అద్దం ఉంటుంది అనమాట, అక్కడ నీళ్ళు ఉన్నట్లు కనబడింది సముద్రపు అడుగు బాగాన. యోనా కూడా మంచి బెడ్డ దొరికింది. యోనా, దిగజారుతున్నావు, ఇప్పుడు నాకేమి చెప్పొద్దు అయ్యగారు, నాతో ఏం మాట్లాడొద్దు పాస్టర్ గారు, మా పరిస్థితులు ఏంటో మాకు తెలుసు, మా సమస్యలు ఏంటో మాకు తెలుసు, నేను ఎలా జీవిస్తున్నాను నాకు తెలుసు, మా ఇంటి గురించి నాకు బాగా తెలుసు, నాకు పొరుపు దొరికింది, ఇప్పుడు నేను వినను, నేను చూడను, నేను మాట్లాడను. నువ్వు వినొద్దు, చూడొద్దు, మాట్లాడొద్దు. తర్వాత నీ జీవితంలో ఒక తుఫాను దేవుడు సృష్టించబోతున్నాడు. ఆల్రెడీ కొంతమంది కుటుంబాల్లోకి తుఫాన్లు వచ్చేసాయి, నాకు తెలుసు. కొన్ని కుటుంబాల్లోకి ఆల్రెడీ అలజడులు వచ్చేసాయి. దేవుడు చేయలా, నువ్వు చేసుకున్నావు. దేవుడు చేయలా, నువ్వు చేసుకున్నావు. ఒక అన్యుడు పరిగెత్తుకొచ్చాడు. అంటే ఒక చీటీలు వేశారు అక్కడ. ఎంతమంది ఉంటారు వాడు అక్కడ లెక్క అనమాట. 200 టికెట్లు వచ్చినాయా, 300 టికెట్లు వచ్చినాయా, బస్సు ఎక్కితే తెలిసిందిగా బస్సోడికి ఎన్ని టికెట్లు వచ్చినాయో. అవునండి, అవునా కదా, ఎందుకంటే టికెట్ తీసుకోవాలి. యోనా కూడా డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాడు, కేవు ఇచ్చి. అవునా, డబ్బులు ఇచ్చి టికెట్ కొన్నాడు, అందుకే లెక్కలోకి వచ్చాడు, కౌంటర్లోకి వచ్చాడు. లెక్కేశారు, లెక్కేసి అరే ఈ చీటీ మొక్క ఎవరిది, అందరికి చీటీలు ఉంటాయి కదా. ఇప్పుడు ఇదివరకు ఎలా ఉండేది, సినిమా హాల్లో సగం మొక్క మీ జేబులో ఉండేది, సగం మొక్కాను సినిమా హాల్లో ఆడు తీసుకునేవాడు. నువ్వు ఒకవేళ మర్చిపోయి ఇంటికి వస్తే నీ జేబులో ఉన్న మొక్క చూడగానే మీ నాన్న బాధేవాడు, ఎరా రాత్రి సినిమాకి వెళ్ళావు కదండి. నేను వెళ్ళలేదంటే ఇదిగో రా నువ్వు కేవి ఇచ్చింది. ఒకసారి మా నాన్న నన్ను కొట్టాడు అట్టగా, ఎక్కడే కందులుపాడే సినిమాకి వెళ్తే తెలియకుండా. ఏముంది, ఆ టోకెన్ అనేది నిన్ను పట్టేస్తుంది, అక్కడ నీ దోషం నిన్ను పట్టేస్తుంది, నీ హృదయం పట్టేస్తుంది, నీ చెడిపోయిన ఆలోచన నిన్ను పట్టేస్తుంది. జాగ్రత్త. ఒక తుఫానికి, ఒక అలజడికి, ఒక శ్రమకి, ఒక కష్టానికి నువ్వు కలిగి ఉన్న ఆ పట్టియే నిన్ను కట్టేస్తుంది. జాగ్రత్త. దేవుని వాక్యం తప్పిపోదు, అది ఎల్లప్పుడూ నిజమే. ఆమేన్. ఆయన మాట తప్పనివాడు, ఆయన అబద్ధమాటకు నరుడు కాదు, ఆయన సరదాగా మాట్లాడటానికి ఆయన మనిషి కాదు, ఆయన జోకులేసే దేవుడు కాదు.
ఎప్పుడైనా యేసుప్రభు నవ్విన ఫోటో చూసారా? ఎప్పుడైనా నవ్విన ఫోటో చూసారా ఎక్కడైనా? ఆయన జోకులు వేసే దేవుడు కాదు ఆయన వాక్యం ఉన్నది చెప్తాడంతే. పాస్టర్ గారు మరీ అంత సీరియస్గా ఉంటే అలాగా మనం ఏం చేయం. ఆయనకే జోకులు రావు, మీ పాస్టర్ గారికి జోకులు రావు. హల్లెలూయా. ఇప్పుడు ఇక్కడ యోనా చెప్తున్నారు, చీట్లన్నీ వేయగానే ఒక టికెట్ బయటకు వచ్చిందంట. ఎవడ పేరు ఉంది దాని మీద? యోనా పేరు ఉందంట. అరే యోనా పేరు వచ్చింది, ముందు ఆడు ఎక్కడ ఉన్నాడు, ఎతకండి అంటే ఆడు అట్టడికి వెళ్ళిపోయి దాక్కొని పండుకున్నాడు. వాడు పరిగెత్తుకొని వచ్చాడు అన్యుడు. వాడు ఏమన్నాడు తెలుసా? ఓయ్ నిద్రపోతా, ఓయ్ విశ్వాసి అంటలా, ఓ కృపా గుడారానికి గ్రేస్ టెబర్నకల్కి వెళ్ళే సంగమా అంటలా. ఏమండి ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటలా, ప్రైజ్ లార్డ్ సిస్టర్ అంటలా. ఏమంటున్నారు? ఓయ్ నిద్రపోతా, ఓ సంసోనా లే లే, యోనా లే లే, శత్రువు వచ్చాడు లే, యోనా తుఫాన్ వచ్చి మీద పడింది లే, మనము నశించకుండా ఉండులాగున లేచి. తప్పు చెప్తున్నారు. లేచి చదవండి ఏమనుందో. 2వ వచనం చదువు, 2-3 వచనాలు. కనుక పోయి ప్రకటించుము. పోయి చూచి ప్రయాణానికి కేవిచ్చి యెహోవా సన్నిధిలో నిలువక తర్షీషునకు పోవు ఒక ఓడను చూచి ప్రయాణమునకు కేవు ఇచ్చి యెహోవా సన్నిధిలో నిలవక. ఎవరితో కూడి ప్రయాణం చేస్తున్నాడు? అన్యులతో, వాడవారితో కూడి తర్షీషునకు పోవునకు వాడైకెను. అయితే ఒక పెద్ద గాలి పుట్టింపగా తుఫాను రేగి వాడ బద్దలైపోయే గతి వచ్చెను. కాబట్టి నావికులు భయపడి పారవేశాను. వచ్చి ఈ మాట వినాలి అందరూ. ఓ ఈ నిద్రపోతా, నీకేమొచ్చింది? లేచి నీ దేవుని ప్రార్థించుము. మనము చావకుండా ఆ దేవుడు, మనము కలిపేసుకున్నారు వాళ్ళలో. నిన్ను ప్రార్థనకి వెళ్తాడు కానీ మనోడేనండి. ప్రార్థనకు వస్తాడు కానీ రాజకీయ మీటింగ్ ఒకటి ఉందంటే మందిరమైన విడిచిపెట్టి వచ్చేస్తాడండి. ప్రార్థనకు వస్తారు కానీ బయట ఒక మీటింగ్ ఉందంటే వచ్చేస్తాడు. మనోడేనండి. ప్రార్థనకి వెళ్తాడు కానీ మనలో ఒకడేవాడు. అమ్మా మరి దినాలు ఆచారాలు మనం చేయకూడదని దేవుడు చెప్పాడండి. మనోలేనండి వాళ్ళు. మనం ఒక మాట చెప్పామంటే ఆదివారం ప్రార్థన మానేసైనా బర్త్డే ఫంక్షన్కి అయినా వస్తారు, డ్యాన్సులు అయినా వేస్తారు, ఇంకా ఎన్ని వెరైటీలు చేయమంటే అన్ని వెరైటీ. మనోళ్ళండి వాళ్ళు. ఎవరు కలుపుకుంటున్నారు నిన్ను? ఎవరు కలుపుకుంటున్నారు? వాక్యము లేని ప్రజలతో నిన్ను కలుపుకుంటున్నారు. చూసుకో ఒకసారి. అందుకే నీ జీవితంలోకి దేవుడు తుఫాన్లు తీసుకొస్తున్నాడు. అర్థం కావట్లే? వాక్యము అర్థం కావట్లేదా? వాళ్ళు నిన్ను కలిపేసుకున్నారు. మనము చావకుండా ఉండునట్లుగా ఆ దేవుడు సహాయం చేస్తాడేమో. లేచి నీకు కూడా ఎవరో దేవుడు ఉంటే ఆ దేవుడికి ప్రార్థన చేసుకోవయ్యా. ఎవరితో బుద్ధి చెప్పిస్తున్నాడు నీకు? ఎవరితో? వాక్యము లేని ప్రజలతో నీకు బుద్ధి చెప్పిస్తున్నాడు. మనవడేనండి. ఈరోజు ఎంత మంచి వాక్యం వచ్చింది వాళ్ళకి అవసరం లేదు. మధ్యలో ఒక్క ఫోన్ చేస్తే బయటకు వచ్చేస్తారు. దిగజారిపోతున్నా, జాగ్రత్త. మనోళ్ళండి ఆదివారం వెళ్దాం పండి. మనం వచ్చామంటే వాళ్ళు ప్రార్థన కూడా వెళ్ళరు.
మనం వెళ్ళి వాళ్ళ ఇంట్లో దెయ్యాల్లా కూర్చుంటే మనం అసలు వాళ్ళ ప్రార్థనకు పంపక్కర్లా. అవునా చలమయ్య గారు? లేరా మన సంఘంలో అలాంటి కుటుంబాలు? వాళ్ళు కలుపుకున్న వ్యక్తులు మీలో ఎవరు లేరా? ఉన్నారు. ప్రార్థనకి ఎందుకు రాలేదు? వాళ్ళు కలుపుకున్నారు. వాళ్ళకి తెలుసు నువ్వు వాళ్ళల్లో ఒకళ్ళవై ఉన్నావని. నువ్వు దేవుని యొక్క సజీవమైన సంఘములో ఉన్న ఒక నిజమైన విశ్వాసవి కాదని వాళ్ళకి తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ నువ్వు పారిపోతున్నావు. ఆల్రెడీ దేవుని పని నుంచి నువ్వు తప్పించుకుంటున్నావు. దేవుడికి ఒక బాధ్యతను అప్పగించుకుంటే నువ్వేం చేస్తున్నావంటే ఆ భుజాల మీద నీ భారం మోయటానికి బదులుగా నువ్వు కృంగ తీసుకొని దిగజారిపోతున్నావు. అందుకే దేవుడు నిన్ను ఇంకా కిందకి దిగ కొట్టాలని అనుకుంటున్నాడు, కానీ ఎప్పటి వరకు? నీకు బుద్ధి వచ్చేదాకా. నువ్వు అనుకోవచ్చు దేవుడు తెలుసు కదండి మమ్మల్ని అక్కడి నుంచి లాగొచ్చుగా, నీకు ఇంకా బుద్ధి రాలా అందుకే లాగట్లా. యోనా దేవుడి బిడ్డే. యోనాకి అన్యుడి చేత హెచ్చరిక ఇప్పిస్తున్నప్పటికీ యోనాకి ఇంకా బుద్ధి రావట్లా. లేకపోతే దేవుడు యోనాని అక్కడి నుంచి లాగేయచ్చు. అన్యుడి చేత చెప్పించుకున్న తర్వాత ఓడ దిగువన పండుకొనిపోయి గాఢ నిద్రపోతున్నప్పుడు ఈ ఓడ నాయకుడు అతను వచ్చి నిద్రపోతా నీకేమొచ్చింది, లేచి నీ దేవుడికి ప్రార్థించు. మనము చావకుండా పట్టుకోండి. ఆ చిన్న మాటే కానీ చాలా నీ జీవితం ఎక్కడుందో తెలియజేస్తుంది. ఎవరు కలుపుకుంటున్నారు నిన్ను? వాక్యము లేని వారితో సహవాసం ఏంటి నీకు? మందిరానికి వచ్చే వాళ్ళకి రాజకీయాలతో సహవాసం ఏంటి? రాజకీయ నాయకులతో సహవాసం ఏంటి? నువ్వు దేవుని బిడ్డవా, దెయ్యం బిడ్డవా? నువ్వు దేవుని చేత ఎన్నిక చేయబడిన వ్యక్తివా, లేక లోకస్తులు అనుకున్న వ్యక్తివా? అందుకే నీ కుటుంబం ఎప్పుడు దిగజారిపోతా ఉంటుంది. ఎప్పుడు చూసినా నువ్వు ప్రార్థనకు రావాలనుకోవటం, ఆ రాత్రి దెయ్యం ఏదో ఒకటి పెట్టింది నీకు. నశించిపోతున్నారు. మీకు అర్థం కావట్లేదండి. నేను చెప్పే ఈ హెచ్చరికలు మీకు అర్థం కావట్లా. మీ ఇక్కడున్న కుటుంబాల్లో 90% కుటుంబాలు వాడు అడుగునున్నాయి. నేను చెప్పేది మీకు అర్థం కావట్లేదు. ఎందుకంటే మనిషి కుమారుడు వచ్చినప్పుడు ఆయన ఒకటే అన్నాడు, యోనా సూచక క్రియ తప్ప మరొక సూచక క్రియ లేదు. ఈ కాలానికి అది, ఈ కాలం యొక్క వాక్యము. నాశనానికి ముందు మనిషి కుమారుడు వచ్చాడు అబ్రహాము దగ్గరికి. నాశనానికి ముందు మనిషి కుమారుడు అబ్రహాము దగ్గరికి వచ్చాడు. ఇప్పుడు నాశనానికి ముందు అబ్రహాము సంతానముతో దేవుడు నిలబడి ఉన్నాడు ఇక్కడ. ప్రైజ్ ది లార్డ్. మీకు ఈ విషయాలు మీరు గ్రహించలేకపోతే మీరు అనుకుంటారు మాకేం తక్కువ లేదు అయ్యగారు, మాకేం కుదువు లేదు అయ్యగారు. రోజుకి 500, రోజుకి 700, రోజుకి 800, అవసరమైతే రోజుకి 1000 రూపాయలు అయ్యగారు. నో ప్రాబ్లం. మేము ఏ విషయమైనా మేము మేనేజ్ చేసుకుంటాం. ఏ విషయమైనా ఏం చేసుకుంటావు? ఆల్రెడీ తుఫాన్ రెడీ చేస్తున్నాడు దేవుడు నీ కోసం, నీ కుటుంబం కోసం ఒక తుఫాన్ రెడీ చేస్తున్నాడు. నువ్వు ఇప్పుడు భయపడి అమ్మో ప్రభువా తుఫాన్ వచ్చి దేవుడు ఏం భయపడట్లా. ఎందుకంటే ఆ తుఫాను సృష్టించేదే దేవుడు. ఆయన ఏం కలత చెందట్లా. అవునా? చూడండి, ఆదాము 4 సార్లు 4సారి కూడా దిగజారుతున్నాడు. ఆదాము అన్నాడు ఏదేం తోటలో, దేవుడు ఎప్పుడు ఆదామును కలుసుకోవాలనుకున్నాడు, కానీ ఆదాము పడిపోతున్నాడు. ఇక్కడ ఆదాము పడిపోతున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ పడిపోయిన స్థితిలో నుంచి ఆదామును బయటికి తీసుకురావటానికి దేవుడు ఒక బలిని సిద్ధపరుస్తున్నాడు. ఆమేన్. దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక బలి. నువ్వు పడిపోతావని దేవుడికి తెలుసు, నువ్వు దిగజారిపోతావని కూడా దేవుడికి తెలుసు. కానీ అక్కడి నుంచి నిన్ను తప్పించటానికి ఆయనకి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంది. నీ విమోచన కొరకు దేవుడికి ఎల్లప్పుడూ ఒక మార్గం ఉంది. నిన్ను బ్రతికించుట కొరకు, ఆ ఊబి నుంచి నిన్ను పైకి తీసుకురావటానికి దేవుడు ఎల్లప్పుడూ నీ కొరకు ఒక మార్గం కలిగి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సంగమా, ఈరోజు నిన్ను దేవుడు ధైర్యపరచాలనుకుంటున్నాడు. ఒకవేళ తెలియక దిగజారిపోయినా, తెలియక పడిపోయినా, వాక్యము తెలిసి కూడా ఒకవేళ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా,
ఈ దినమందు దేవుడు నిన్ను అక్కడి నుంచి కూడా పైకి తీసుకురావటానికి నీ కొరకు ఎల్లప్పుడూ ఒక ప్రణాళికను దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఆదాం పడిపోతాడని దేవుడు తెలుసు. అందుకే ఆదాం పడిపోగానే దేవుడు కంగారు పడ్డా? ఆదాం కంగారు పడ్డాడు. అమ్మో దేవుడు ఎదుటికి ఎట్ట వెళ్ళాలి, దేవుడు కంగారు పడలా. దేవుడు తెలుసు ఆదాం పడిపోతాడు, వీడు పడిపోతే వీడికి ఒక విమోచన క్రియ చేయాలని ఆల్రెడీ గొర్రెపిల్లను సిద్ధపరిచే ఉంచాడు ఆయన. ఆమెను హల్లెలూయా. యోనా దిగజారిపోతాడని తెలుసు. ఓ యోనా ఎప్పుడైతే చీటీ వచ్చిందో యోనా అన్నాడు, ఆయన ఏమన్నాడు తెలుసా? నిన్ను బట్టే నీ ఇంట్లో తుఫానులు, నిన్ను బట్టే నీ ఇంట్లో అలజడులు. మనం ఎప్పుడు తప్పు చేసినా మానవ స్వభావం ఏంటంటే సమర్థించుకునే స్వభావం. దేవుని దగ్గర అది పనికిరాదండి. నీ హృదయం ఎక్కడికి వచ్చి నిలబడింది, దేవుడు మాట్లాడుతున్నాడు. సరి చేసుకో, ఒకసారి చూసుకో. ఒక్కసారి నీ గుండీలు ఇప్పి ఒకసారి చూసుకుంటావుగా, అమ్మ చెమట పోసిందని. చెమట వచ్చేది ఎండాకాలం రాగానే గుండీలో నొప్పి చెమట ఎక్కడ పోసింది చూసుకుంటా. ఇప్పుడు చూసుకో నీ గుండెలోకి. గుండీలు ఇప్పడం కాదు, గుండె నిప్పి ఒకసారి చూసుకో. నీ ఇంట్లో తుఫాన్లకి రావటానికి నువ్వేనేమో కారణం. నీ ఇల్లు దిగజారిపోవటానికి నీవేనేమో కారణం. నీ కుటుంబము పతనం అవటానికి నీవేనేమో కారణం. మీ ఇంట్లో ఎల్లప్పుడూ సమాధానము లేకుండా ఉండటానికి ఒకవేళ నీవేనేమో కారణం. ఒకసారి చూసుకో. యోనా ఒప్పుదల వచ్చే వరకు. ప్రైజ్ ది లార్డ్. యోనా అంటున్నాడు, అయ్యా ఆయన అంటున్నాడు, అంతలో వాడవారు ఎవరిని బట్టి ఎంత కీడు మనకు సంభవించి తెలియటకై మనం చీట్లు వేద్దామని రెండుతో ఒకరితో చెప్పినప్పుడు చీట్లు వేయగా చీటీ ఆ టికెట్ బయటకు వచ్చింది. కాబట్టి వారు అతను ఎవరిని బట్టి ఈ కీడు మాకు సంభవించేనో, నీ వ్యాపారం ఏంటో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో, నీ దేశం ఏదో, నీ జనాంగం ఏదో ఇప్పుడు అంటున్నారు. ఇందాకేమో మనం అన్నారు, ఇందాకేమో మనం అన్నారు, ఇప్పుడు అన్నారు. అసలు నువ్వు ఏ దేశానికి చెందినోడివి, అసలు ఏ జనాంగానికి చెందినోడివి, నీవు ఏ ప్రాంతానికి చెందినోడివి, నీ భాష ఏంటి, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు. అప్పుడు యోనా తన్ను తాను వేరు చేసుకుంటున్నాడు. బుద్ధి వచ్చితే కానీ మనం ఒక్కోసారి మనం ఆ స్థలంలో నుంచి బయటికి రా. నేను ఒకటే చెప్తాను, ప్రార్థనకు వచ్చేవాళ్ళు రాజకీయాల దగ్గరికి వెళ్ళొద్దు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు రాజకీయ మీటింగులకు వెళ్ళొద్దు, ప్రార్థనకు వచ్చేవాళ్ళు లోకస్తులతో సహవాసం చేయొద్దు. ప్రార్థన చేసేవాళ్ళు యోనాలాగా ఎలక్షన్లు వచ్చినప్పుడు మరీ తప్పిపోతున్నారు. మీ హృదయాలు బాగా పాడవుతున్నాయి, జాగ్రత్త. యోనా వాళ్ళు అందుకే ఎలక్షన్లు అవ్వగానే మీ ఇంట్లో గొడవలు, తుఫానులు, ఇంట్లో పిల్లలకి సమాధానం లేకపోవటం, భార్యాభర్త సమాధానం లేకపోవడం, కొడుకు కోడలకి సమాధానం లేకపోవటం, లేకపోతే కూతురికి అల్లుడికి సమాధానం లేకపోవటం. కారణం ఏంటంటే మీరు అన్యులతో సహవాసం చేస్తున్నారు, రాజకీయ నాయకులతో సహవాసం చేస్తున్నారు. ప్రార్థన కంటే గొప్పోడా రాజకీయ నాయకుడు? దేవుడి కంటే గొప్పోడా? అంటే నువ్వు దేవునికి విలువ ఇవ్వట్లా, ఆ నాయకుడికి ఇచ్చిన విలువ దేవుడిని నువ్వు కాలుతో ఇలా తన్ని వెళ్తున్నావు. అందుకే దేవుడు నిన్నప్పుడప్పుడు తాంతన్నాడు, నీ కుటుంబాన్ని తాంతన్నాడు. దేవుడికి ఎవడైతే విలువ ఇవ్వడో, దేవుడిని ఎవడైతే త్రోసివేస్తాడో దేవుడు వాడిని త్రోసివేస్తాడు. దేవుడు ఎవడైతే వద్దనుకుంటాడో, దేవుడితో మాకు వద్దండి, లాస్ ఏంజల్స్లో అదే జరిగింది, మాకు దేవుడు వద్దు, దేవుడు లేని రాజ్యం మాది. తెల్లారేసరికి అసలు ఆ పట్టణమే లేదు. నేను లేని పట్టణం ఎందుకు, నేను వద్దనుకున్న ఇల్లు ఎందుకు, ప్రార్థనే వద్దనుకునే భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, పిల్లలైతే ఏంటి, ఎవడైతే నాకేంటి. నేనంట్లా దేవుడు అన్నాడు, నేను వద్దనుకున్న జీవితము ఈ భూమి మీద ఎందుకు, అవతల బారేస్తే పోలా. దేవుడు మాట్లాడుతున్నాడా? దేవుడు మాట్లాడుతున్నాడా? నమ్ముతున్నారా? ఎందుకంటే యోనా అంటున్నాడు, అయ్యా నన్ను బట్టే. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఆయన ఏమంటాడు తెలుసా, నేను హెబ్రీయుడను. ఇందాక మీరు మనము అన్నారే, మీకు చెందిన వాడిని గాను, నేను హెబ్రీయుడను, నేను అబ్రహాము సంతానము, మా జనాంగము ప్రత్యేకమైనది, మేము బయటకు పిలవబడిన వారిలో మేమున్నాము.
ఆమె ఎన్నిక చేయబడిన జనాంగములో నేనున్నాను. ఈ మనసు రావాలి. ఈ రోజున సంఘశాఖలో కూర్చోబెట్టలేదే, పక్కనున్న అక్కడక్కడ గుడి ఉంది దాంట్లో కూర్చోబెట్టలేదే, వెనక ఉన్న గుడిలో కూర్చోబెట్ట, ముందున్న గుడిలో కూర్చోబెట్టలే, పక్కనున్న గుడిలో నిన్ను కూర్చోబెట్టలేదే. ఈ వాక్యము కొరకు నువ్వు ఎన్నిక చేయబడ్డావు. ఈ వర్తమానం కొరకు నువ్వు ఎన్నిక చేయబడ్డావు. రాత్రి 12:30కి హైదరాబాద్ నుంచి ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్న మన విజయవాడలో ప్రార్థనకి వెళ్ళినప్పుడు అతను హైదరాబాద్లో జాబ్ చేస్తాడు, అక్కడికి వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. చేయించుకుంటే రాత్రి 12:30 టైంలో ఫోన్ చేసి, పాస్టర్ గారు హైదరాబాద్లో ఎక్కడో ప్రార్థన ఉందన్నారట కదా, నేను వెళ్తాను, నాకు చెప్పండి. ఇంకా మారు మనసు పొందలా యవనస్తులారా, ఇంకా మారు మనసు పొందలా. శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర జాబ్ చేస్తున్నాడు. అడ్రస్ చెప్పండి, నేను వెళ్తాను. నేనా, నువ్వు శంషాబాద్ అంటున్నావు, సికింద్రాబాద్ వెళ్ళటానికే నీకు 2.5 గంటలు బస్ టైం పట్టింది. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నుంచి బోయిస్ గారి ఇంటికి వెళ్ళటానికి నీకు ఇంచుమించుగా అర్ధగంట పట్టింది. అంటే ఇంచుమించుగా 3 గంటలు నువ్వు ప్రయాణం చేయాలి. ఏమన్నాడు తెలుసా? ఆదివారం ఒక్కరోజే కదండి, ఆదివారం ఒక్కరోజే కదండి, దేవుని కొరకే కదా. ఎక్కడి నుంచి వచ్చిందా? మాకు ఈ పాస్టర్ గారు పరిచయం లేదండి, స్టీఫెన్ గారు. మొన్న ఎక్కడో స్థలంలో మాకు పరిచయం అయ్యారు, దేవుని గురించి కొన్ని మాటలు చెప్పారు. అయితే ఒక రోజున పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. తెల్లవారులు మేము చర్చిలో కూర్చున్నాం, యవనస్తులు కలిసి, కొంతమంది యవనస్తులందరూ కలిసి చర్చిలో కూర్చొని, అసలు ఏంటండి వాక్యం ఏంటి, ఈ విధానం ఏంటి, అసలు ఎంత లోతుంది, అసలు ఏంటి వాక్యం అంటే, ఆ బ్రదర్ తెల్లవారులు కూర్చోపెట్టే యవనస్తులకి ఆ వాక్యం చెప్పగానే నేనేమన్నాను తెలుసా? ఈ వాక్యానికి నువ్వు నిర్ణయించబడకపోతే ఈ వాక్యం నీ దగ్గరికి వచ్చేదే కాదు. ఆమేన్. అతనిలోకి ఎలాంటి ఆశ వచ్చిందంటే, ఆదివారం ఒక్కరోజేగా దేవుని కొరకు నేను శ్రమ పడతానండి, 3 గంటలు ప్రయాణం చేయాలి, 3 గంటలు ప్రయాణం చేయాలి. ప్రవక్త చెప్పలా? ఆదివారం వాక్యం వినటానికి 1500 కిలోమీటర్ల నుంచి ముసలి భార్యాభర్తలు 70-75 సంవత్సరాలు. మన పక్కనే ఉంటుంది వెలగలేరు, పక్కనే ఉంటుంది తాడేపల్లి, పక్కనే ఉంటుంది జీకొండూరు ప్రకాశోళ్ళు, పక్కనే ఉంటుంది ఆతుకూరు, పక్కనే ఉంటుంది ముత్యాలంపాడు, పక్కనే ఉంటుంది కండ్రిక చిన్ననందిగామ, పక్కనే ఉంటుంది భీమవరపాడు, పక్కనే ఉంటుంది గణపవరం, పక్కనే ఉంటుంది మైలవరం. చాలా దగ్గర. బయలుదేరితే 20 నిమిషాలు మందిరానికి వచ్చేసి, ఈ చుట్టుపక్కల ఎక్కడి నుంచైనా 20 కాదు, అర్ధగంట వేసుకో, అర్ధగంటలో వచ్చేస్తారు. 1500 కిలోమీటర్లు అక్కడ. నా మాట ప్రవక్త చెప్పిన మాట చెప్తాను, లేకపోతే నాకేం తెలుసు. ఆయన చెప్పాడు, భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ప్రార్థన చూసుకొని మరలా 1500 కిలోమీటర్లు వెళ్ళి వంట చేసుకొని తిని పండుకునేవాళ్ళు. ఏది నీకు ఆసక్తి? ఎందుకంటే నీకు ఇంకా తెలియలా, నువ్వు హెబ్రీయుడు అని నీకు తెలియలా. దేవుని చేత ఎన్నిక చేయబడ్డాను, నా కుటుంబం ఎన్నిక చేయబడిందని ఇంకా నువ్వు గుర్తించలా. నేను దేవుని చేత పిలవబడిన వ్యక్తిని నువ్వు ఇంకా గ్రహించలా. దేవుడు నన్ను పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు, శాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు, మురికి నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడు. ఓ ప్రజలారా, వాడలో ఉన్న అన్య జనాంగమా, నేను మీకు చెందిన వాడిని కాదు, నేను అబ్రహాము సంతానమైన హెబ్రీయుడను నేను. అంతేనా? తన దేవుని గురించి గొప్ప చెబుతున్నాడు. ఆకాశమును సముద్రమునకును భూమికి సృష్టికర్త అయిన ఆకాశమందు దేవుడై ఉన్న యెహోవా యందు నేను భయభక్తులు గలవాడను. ఆమేన్. ఎంత గొప్ప సాక్ష్యం, ఎంత గొప్ప సాక్ష్యం. దేవుడు అప్పటికే యోనాను, నీ దేవుడికి తెలుసు నిన్ను బయటికి నడిపించటానికి ఆయన ఏ మార్గములో నిన్ను తీసుకురావాలో దేవుడికి తెలుసు. ఆదాము పాపం చేశాడు, జంతువును బలిచ్చాడు, ఆ వస్త్రాలు ఆదాము కప్పాడు, ఆదాము నా పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. అంటే ఒక పాపము నుంచి ఒక వ్యక్తిని బయటకు తీసుకురావడానికి మొదట అక్కడ ఏదో ఒక అలజడి జరగాలి, అక్కడ ఒక బలి జరగాలి, లేదా అక్కడ ఏదో ఒక తుఫాన్ రావాలి. సంగమ, నేను మీతో చెబుతున్నా, దీని తర్వాత ఒకవేళ ఏదైనా పెద్ద తుఫాన్ వచ్చిందంటే దేవుడు అక్కడి నుంచి నిన్ను బయటకు తీసుకురావటానికి దేవుడు ఆ తుఫానులను నీ కొరకు ఏర్పాటు చేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్.
ఒకవేళ ఈ వాక్యాన్ని కూడా గుర్తించలేకపోతే ఇంకా నేను ఆ సుడిగుండంలోనే చంపేస్తాడు, కానీ అక్కడి నుంచి నిన్ను మాత్రం బయటికి తేడాక. యోనా గ్రహించాడు, నేను వీరికి చెందినవాడిని కాదు. రాజకీయ నాయకుడు నాకు ఇష్టం ఉండదండి. అలాగా మీరు ఏమన్నా అనుకోండి, తర్వాత మీరు రండి రాకపోండి, నా పెద్ద విశేషమేం కాదు. ఈ మాటలు చెప్పాను, నేను నన్నే అన్నాడు ఆయన నన్ను అనుకున్నా పర్వాలేదు, మీరు రాకపోయినా పర్వాలేదు, ఎందుకంటే మీ స్థలాలవి. అవునా? అంతే కదండి చంటి గారు, మీ స్థలాలవి, అవి మీరు ఎన్నిక చేసి పెట్టుకున్నారు. మేము అక్కడ ఉంటే బాగుంటుంది, మేము ఎక్కడుంటే బాగుంటుంది, అక్కడుంటే బాగుంటుంది, మీరు ఎన్నుకుంటున్నారు. కానీ దేవుడు నేను అక్కడ ఉండాలని దేవుడు కోరుకోలా. ఆమె నువ్వు ఆ స్థితిలో దిగజారిపోయి ఉండాలి దేవుడు కోరుకోలా. యోనాను బయటికి తీసుకురావాలి. ఎలాగా? యోనా కొద్దిగా శ్రమ ఓర్చుకో, కొద్ది శోధన వస్తుంది, ఒక తుఫాను వస్తుంది, నువ్వు ఓర్చుకోవాలి. ఒప్పుకున్నావు, ఓకే, నేను నీ దేవుడు నన్ను ఒప్పుకున్నావు, కానీ నువ్వు బయటపడాలంటే అక్కడ ఏదైనా ఒక అద్భుతం జరగాలి. ఆమేన్. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య. హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన మధ్య ఉన్నాడు. ఇప్పటికీ స్టిల్ నవ్వు ఎక్కడ ఉన్నాడు. లేకపోతే మందిరం ఓపెన్ అవగానే సముద్రాలు దాటి సేవకులు ఎక్కడికి రావటం ఏంటండి? ఇది అద్భుతం కదా. సముద్రాలు దాటి గొప్ప గొప్ప ప్రపంచంలో తిరిగే సేవకులు పటంలో కందులుబాటు కొడితే రాదు, ఏ గుళ్ళు పేర్లు వస్తాయి. ఎక్కడికి రావటం ఏంటండి? ఎక్కడికి వచ్చి వాక్యాన్ని అందించడం ఏంటండి? అద్భుతం కదా. మనం ఎవరో ఆయనకి తెలియదు, కానీ దేవుడు ఒక మార్గంలో నడిపించాడు వాళ్ళని ఎక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడు తెరిచిన ద్వారం. ఏమో నాకు తెలియదు ఈ సంవత్సరంలో ఇంకా ఎంతమంది దూతల్లాగా ఎక్కడికి వస్తారో. హల్లెలూయా. ఎంతమంది చేత దేవుడు ఈ చివరి కాలం యొక్క వాక్యాన్ని మాత్రమే ఇక్కడ ప్రకటించబోతున్నాడో. సేవకుడు మాటకు లోబడాలి, ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. ప్రైజ్ ది లార్డ్. సేవకుడు ఈ మాట చెప్పాడు అంతే, నేను ఉండాలి అక్కడ అంతే. ఒక సాకును వెతుక్కోవటానికి ప్రయత్నం చేస్తే నీ జీవితంలో ఒక తుఫాను వస్తుందని గుర్తుపెట్టుకో. ఆదామును విడిపించడానికి దేవుడు ఏం చేశాడు? ఒక బలి ద్వారా ఆదామును తన పాపం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఇప్పుడు యోనాను ఏం చేశాడో తెలుసా? యోనా కొరకు ఒక మత్స్యమును, ఒక చేపను. అందుకే అన్యులు ఏం చేస్తారంటే, మీది ఏ రాశి అండి, మీది ఏ రాశి, రాసులు చూస్తారు, జాతకాలు చూడగానే ఆ జాతకాలు చూపించుకుంటారు. కానీ ఇక్కడ ఆదాము దగ్గరికి వచ్చేసరికి ఆయన ఒక పొట్టేలును, ఆమేన్, ఒక మకరము, మకర రాశి ఉంది కదా, మేక తలకాయలు కొమ్ములు తిరిగి ఉంటుంది, వృషభ మార్గములో ఆదామును విడిపించడం ప్రారంభించాడు. ఇప్పుడు దేవుడు యోనా దగ్గరికి వచ్చాడు. యోనా కొరకు మత్స్య మార్గములో, ఆమేన్, మత్స్య మార్గములో ఆయన యోనాను విడిపించాలనుకున్నాడు. మన దగ్గరికి వచ్చేసరికి కన్యరాశి ద్వారా ఆయన వచ్చి, అందుకే చెప్పాను ఈ కాలం యొక్క వర్తమానము యోనాతో ఎందుకు ముడిపడి ఉందంటే, ప్రైజ్ ది లార్డ్, ఊహించని మార్గములో ఆ పట్టణంలోకి ఆయన వచ్చాడు. నినివే పట్టణంలోకి యోనా ఎలా వచ్చాడు? ఒక మత్స్యము ద్వారా, ఒక తిమింగలం, కొత్త నిబంధనలో రాయబడి ఉంది ఆయన తిమింగముల కడుపులో ఉన్నాడని. హల్లెలూయా. తిమింగములో ద్వారా, తిమింగము యొక్క కడుపు ద్వారా యోనాను భద్రపరిచి, ఆదామును ఎలాగ గొర్రెపిల్ల యొక్క రక్తముతో కూడిన వస్త్రములో భద్రపరిచాడో, యోనాను దేవుడు చేప కడుపులో భద్రపరిచి, ఆమేన్, ఆ సుడిగుండము నుంచి దేవుడు బయటికి తీసుకొస్తున్నాడు యోనాని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన నిజంగా విడిపించే దేవుడు. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను, నీ జమేదియు లేనేలేదేసయ్యా. వచ్చా పడదాం. అద్భుతముల కొరకు ఆశించుచున్నాను. 1 2 3 జమేదియు లేనేలేదు యేసయ్యా. మరొకసారి
యోనా జీవితంలో ఒక అద్భుతం. యోనా తనకు తానుగా పడిపోతున్నాడు. ఆదాం పడిపోయాడు, యోనా పడిపోయాడు. బైబిల్ గ్రంథంలో యోసేపు అనే ఒక ఆయన ఉన్నాడు తెలుసండి. ఎందుకు చెప్తున్నానంటే యోనా యొప్పేకు దిగిపోయినప్పుడు అక్కడ దేవుడు తోడుగా ఉన్నాడు. అండ్యులతో ఉన్నప్పుడు దేవుడు యోనాకు తోడుగానే ఉన్నాడు. సముద్రపు అడుగు భాగానికి వెళ్ళి పండుకున్నప్పుడు ఓడలో అక్కడ దేవుడు తోడుగానే ఉన్నాడు. అక్కడి నుంచి తుఫానులో పడిపోయి సముద్రపు అడుగు భాగంలో చేప కడుపులో ఉన్నప్పుడు కూడా దేవుడు యోనాకి ఎందుకంటే ఆయన నిన్ను అక్కడ నుంచి విడిపించటానికి ఒక శ్రేష్టమైన మార్గాన్ని కొరకు తెరుస్తాడు. కానీ ఇక్కడ యోసేపు ఉన్నాడు. యోసేపు తనకు తానుగా పడిపోలా, తన అన్నలు గోతులు వేశారు, తన అన్నలు పడిపోయాడు. రెండోసారి గోతులో నుంచి పైకి తీసి అన్యులకి అమ్మేశాడు, రెండోసారి పడిపోయాడు. మూడోసారి ఆయన చెరసాల్లో వేశారు. నాలుగోసారి ఒక నిందతో మరలా చెరలో బంధించబడ్డాడు. దేవుడికి తెలుసు యోసేపు గోతులో పడతాడని తెలుసు, యోసేపు అమ్మి వేయబడతాడని తెలుసు. యోసేపు చెరసాలలో వేయబడతాడని తెలుసు. తోడుగా లేడా చెరసాల్లో యోసేపుతో? యవనస్తులు వింటున్నారా? తల్ల పైకెత్తండి చెప్పిందా? మీకు వాక్యం అర్థమవుతుంది. ఆ చెరసాల్లో వేసిన అక్కడ కూడా దర్శనాలు చూస్తానే ఉన్నా. నీ మీద నిందబడిద్దని కూడా దేవుడు తెలుసు. ఒక నింద నీ మీద పడిద్దని కూడా దేవుడు తెలుసు. కానీ అక్కడ కూడా దేవుడు నీకు తోడుగానే, అక్కడ కూడా దేవుడు నీకు తోడుగానే. ఒక మాట చూపిస్తాను. ఆ మాట నిజంగా ఆ అధ్యాయంలో ఎందుకో 4 సార్లే రాశాడు ఆయన. ఆది కాండము ఒకే అధ్యాయంలో 4 సార్లే ఎందుకో రాయబడిందో అని రాత్రి నేను పరిశీలన చేస్తుంటే 4 స్థలాల్లో యోసేపు తనకు తానుగా పడిపోలేదు, కానీ యోసేపును పడేశారు. 39వ అధ్యాయం, ఆది కాండం 39వ అధ్యాయం 2వ వచనము చాలు, 3వ వచనము చాలు, 21వ వచనం, 23వ వచనం చాలు. ఎన్నిసార్లు రాయబడింది? యోసేపు 4 సార్లు పడిపోయినా దేవుడు యోసేపుకి 4 సార్లు తోడుగానే ఉన్నాడు. ఎందుకంటే ఆయనకి తెలుసు యోసేపును విడిపించే మార్గం ఒకటి ఉన్నది. దేవుని స్తోత్రాలు. నేనను మా మేనకోడలు లిల్లీ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. నిన్న బెంజమాన్కి పెళ్లి చూపులు అయితే నిన్న ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. సరే, ఓకే, రైట్, పెళ్లి సెట్ అయిపోయింది దేవుని దయ వల్ల. సరే, అక్కడ కూర్చున్నప్పుడు అంతకుముందు నేను లిల్లీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. నాన్న, మనము దేవుని సేవ చేస్తున్నాము, ఇతరులకు సహాయం చేసే స్థితిలో దేవుడు మనల్ని ఉంచుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనకు ఆ స్థానాన్ని కల్పిస్తున్నాడు. నేను ఒకటే చెప్పాను. ఏమని చెప్పానంటే, దేవుడు అబ్రహాముకు ఒక వాగ్దానం చేశాడు. ప్రైజ్ ది లార్డ్. నేను నీ సంతానాన్ని పోషిస్తానని. ఆమేన్. అబ్రహామా, నీ ఆహారాన్ని నేల మీద వేయి. ఓ విశ్వాసులారా, నీ ఆహారాన్ని నేల మీద వేయి. ఏమైందో తెలుసా? అబ్రహాము తన తినే ఆహారంలో 10వ భాగము మెల్కీసెదెకు రాగానే ఎప్పుడైతే తాను ఆ 10వ భాగాన్ని చెల్లించాడో, దేవుని సన్నిధిలో తన భాగాన్ని విడిచిపెట్టాడో, ఆ భాగం ప్రయాణం చేసి ఆ కాలువల్లో విత్తనాలు ప్రయాణం చేసి నీళ్లు పారిన ప్రతి చోట ఆ పంట ఫలిస్తానే ఉంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పంట వేశాడు. ఇప్పుడు మనం అప్పుడప్పుడు చూస్తాము, వరి పొలాల్లో నాటేయడానికి వెళ్ళినప్పుడు కొన్ని కట్టలు నేలల్లో ఇసిరితే కొట్టుకుంటూ వస్తూ ఉంటాయి. ఆ కట్టలు తీసుకొని వేస్తారు. ఒక కట్ట ఎక్కడో ఇచ్చిలిపోయినప్పుడు అది ముక్కలుగా వెళ్ళిపోద్ది. కానీ మీరు ఎప్పుడైనా చూసారో లేదో, అది విత్తినది కాదు, నాటినది కాదు. కోతకాలం వచ్చేసరికి ఆ కాలంలో కూడా కొన్ని కంకిలు పడి ఉంటాయి. అవునా? ఎవరైనా విత్తారా? లేదు. నీ ఆహారం కూడా నువ్వు నేల మీద వేయి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాం ఇచ్చిన 10వ భాగము వారి సంతానము ఐగుప్తులో నుంచి బయటకు రాగానే ఆ నీరు ప్రవహించే నదీ తీరము వెంట వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు
దేవుని యొక్క వాక్యముతో వాళ్ళు నడుస్తున్నప్పుడు ప్రతి స్థలములో అబ్రహాము యొక్క ఫలాన్ని వాళ్ళు తింటానే ఉన్నారు. ఆమేన్. నేను చెప్పాను, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఇప్పుడు యేసేపు వచ్చాడు. ఎంత తింటున్నాడో తెలుసా? ఎంత దాచాడో తెలుసా? అబ్రహాము కేవలం విత్తనాలు వేశాడు, యేసేపు ఇతరులకు పంచే స్థితిలో అబ్రహాము సంతానాన్ని దేవుడు నిలబెట్టాడు. ఆమేన్. హల్లెలూయా. రాత్రి నా దగ్గర ఒక సేవకుడు వచ్చాడు, చిన్న బైబిల్స్ కొరకు. అలాంటి ఆయన వాగ్దానం చేసావు 25 బైబిల్స్ ఇస్తానని. కానీ పాపం 20 బైబిల్సే ఉన్నాయి, కానీ ఈ వారంలో కొని ఇవ్వాలి. సరే, కొత్త నిబంధనలో, ఎందుకంటే వాళ్ళు సండే స్కూల్ స్టార్ట్ చేశారు, 30 మంది పిల్లలు ఉన్నారు. నేను ఒకటే అన్నా, పాస్టర్ గారు, మొదట మనం ఇవ్వటం ప్రారంభిస్తే మనం అనిపించకపోవచ్చు, కానీ మన తర్వాత వచ్చే పిల్లలు, వారికి వచ్చే పిల్లలు ఎంత అనుభవిస్తారో తెలుసా? ఆ పంట ఎంత గొప్పదైద్దో తెలుసా? యేసేపు తినే స్థితిలో కాదు, పంచే స్థితిలో ఉన్నాడు. ధాన్యాన్ని సమకూర్చి పెట్టుకున్నాడు ఆయన. హల్లెలూయా. అందుకే దేవుని యొక్క వాక్యముతో నువ్వు నడిస్తే నీ తరములు, నీ పిల్లల తరములన్నిటా అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం నడుస్తానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకే నేను చెప్తాను, దేవుడు ఇంకా అసలు మన పాయింట్లోకి వెళ్ళాలి, అసలు అంశంలోకి వెళ్ళాలి. ఇది అలా దేవుడు తాను మన అంశం ఏంటి? దేవుడు తన వర్తమానమును వెంబడించుచు వర్తమానాన్ని నెరవేర్చడానికి వర్తమానికునితో వచ్చుచున్న దేవుడు. అవునా? ఇప్పుడు ఇంకా యోనా కడుపులోనే వాక్యం ఉంది, ఇంకా చెప్పలా, బయటికి రాలా. మరి వాక్యం చెప్పబడిన తర్వాత నెరవేర్చడానికి దేవుడు రావాలిగా. ఆయన వచ్చే వారం వస్తాడు నెరవేర్చడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనందరం కలిసి దేవుని పని చేద్దాం. మనంతా ఒకే కుటుంబం. పడిపోవచ్చు, కానీ దేవుడు లేపుతాడు. తుఫాను రావు. దేవుడు తెలుసు, నీకు ఒక తుఫాను వస్తుంది, నీకు ఒక అలజడి వస్తుంది, నీ హృదయానికి మనస్పర్ధం కలిగే పరిస్థితులు వస్తాయి. యోసేపు మీద నిందపడినట్లుగా, యోనా మీద నిందపడినట్లుగా లోకము నీ మీద ఒక నింద వేయచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్థితిలో కూడా దేవుడు నీకు తోడుగానే ఉన్నాడు. దేవుడు యేసేపుకు తోడయ్యుండే, దేవుడు అతనికి తోడయ్యుండాను, దేవుడు యేసేపుకు తోడయ్యుండాను, దేవుడైన యెహోవా అతనికి తోడయ్యుండాను. ఏంటి ప్రభు 4 సార్లు? అవును, గుంటలో పడినప్పుడు తోడుగా ఉన్నా, అతడు అన్యుల చేతిలోకి అమ్మబడినప్పుడు తోడుగా ఉన్నా, చెరసాలలో వేయబడినప్పుడు తోడుగా ఉన్నా, నింద వేసి లోపల వేసినప్పుడు అక్కడ కూడా నేను తోడుగా ఉన్నా. అక్కడి నుంచి విడిపించడానికి నాకు ఒక మార్గం ఉన్నది. హల్లెలూయా. ఓ యోనాను కూడా ఆయన 4 సార్లుగా పడిపోయినప్పటికీ అక్కడి నుంచి విడిపించడానికి దేవుడికి మార్గం అన్నది. ఓ సంసోను పడిపోయాడు, గాజాలోకి దిగజారిపోయాడు, వేసే యొక్క తొడ మీదకి దిగజారిపోయాడు. అక్కడి నుంచి అతను కళ్ళు పీకివేయబడ్డాయి. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కూడా అతను దిగజారిపోయిన స్థితిలో గుడ్డివాడిగా ఏదో తిప్పుతున్నాడు. ఆయన తిరగలు తిప్పుతున్నాడు. చాలా మంది ఉన్నట్టున్నారు తిరగలు తిప్పుతున్నాడు. అక్కడ కూడా అయిపోలా, అతన్ని చంపటానికి ఆ స్థితి దాకా తీసుకెళ్లారు. కానీ దేవుడు విడిపించడానికి ఆయన చేసిన వాగ్దానం ఒకటి ఉన్నది. సంసోను యొక్క జుట్టు ఉంటే చాలు, అది ఆయన సూచన. ఓ ఏదైనా తోటలో గొర్రె పిల్ల ఒక సూచన, యోనానే ఆ పట్టణానికి ఒక సూచన, యేసుక్రీస్తే మనకొక సూచన, ఈ కాలం యొక్క మేఘమే మన కొరకు పంపబడిన సూచన. ఆమె శిరస్సుగా దిగి వచ్చిన దేవుడే మన కొరకు పంపబడిన సూచన. దావీదు చెప్పినట్టుగా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు, చదువుకున్న ఉత్తర ప్రత్యుత్తరాల్లో మాట అదే కదా, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్ర, నీ దండము గాఢాంధకారములో కూడా నాకు తోడుగా ఉన్నది ప్రభువా. గుడ్డివాడైనా కానీ సంసోను నశించలా, మరలా ప్రార్థన చేశాడు. యోనా ఒప్పుకున్నట్లుగా, ప్రభువా నేను గుడ్డివాడినైపోయానయ్యా, నేను దిగజారిపోయాను ప్రభువా, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు, ఒక మెట్టు తర్వాత మరొక మెట్టు, నేను దిగజారిపోతున్నాను ప్రభువా, దయచేసి ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోవాలని సంసోను తన హృదయాన్ని ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు. యోనా చేప కడుపులో తన చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నాడు.
యోసేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చూసిన దేవుడు, ప్రార్థన విన్న దేవుడు ఆయన విడిపించడానికి వచ్చాడు. ఎలాగో తెలుసా? దిగజారిపోయిన స్థితిలో నుంచి ఉన్నతమైన సింహాసనం మీదకి, ఉన్నతమైన స్థలములోకి. మోషే ఒక హంతకుడుగా, మోషే ఒక పిరికివాడిగా పారిపోతే, మోషే నువ్వు ఉండాల్సింది లోయలో కాదు, నువ్వు ఉండాల్సింది ఎడారిలో కాదు, పర్వతం మీద అగ్ని స్తంభం ఉన్నది, పర్వతం మీద ఒక సూచన ఉన్నది. ఎత్తైన స్థలములో, ఉన్నతమైన స్థలములో నీ ఉండాలి మోషే. ఎడారిలో నుంచి మోషేను పైకి తీసుకొస్తాడు, మండుచున్న పొద యొద్దకు తీసుకొస్తున్నాడు. మోషే జీవితం మారిపోయింది, సంసోను పరిస్థితులు మారిపోయాయి. ఆదాము పాపపు ఊబిలో నుంచి మరలా దేవుడు కుమారుడుగా జీవిస్తానే ఉన్నాడు. ఆయన పరిస్థితులు మార్చేశాడు. యోనాను ప్రవక్తగా తీసుకొచ్చి నినివేలో నిలబెట్టాడు. ఆయన నిన్ను కూడా తిరిగి నిలబెడతాడు. మనలను మరలా తిరిగి తన మార్గంలో తీసుకొచ్చి నిలబెట్టే దేవుడిగా ఉన్నాడు. మనం చేయాల్సింది ఒకటే, ప్రభువా నేను పడిపోయాను, నేను దిగజారిపోయాను, నేను ఓడిపోయాను, నేను తుఫాన్లో ఉన్నాను, నేను అట్టడుక్కెళ్ళిపోయాను ప్రభువా, అయ్యా నేను జారిపోయిన స్థితిలో ఉన్నాను, దయచేసి నన్ను పైకి లేవనెత్తవా. ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరికి వారే. ఈరోజు నువ్వు యోనాలాగా చెప్పగలిగితే, ఓ వాక్యము తెలియని వారులారా, మనము అని నన్ను మీలో కలుపుకోవద్దు. రాజకీయ నాయకులారా, మా కుటుంబాల్లో ఈ కుటుంబం కూడా మన కుటుంబమని మీరు మమ్ములను కలుపుకోవద్దు. ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉందా? ఆ దమ్ముందా నీకు? ఆ రోషం ఉందా? ఎలాగా ఉంటే చెప్పాలి, అయ్యా నేను హెబ్రీయుడను, నేను అబ్రహాము సంతానాన్ని, నేను యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది ఆయన కృప చేత రక్షించబడిన వ్యక్తిని నేను, మీలో ఒకరిని కాను నేను. ఆ ధైర్యం నీకుంటే ఈ రోజున దేవుని ఎదుట నీ హృదయాన్ని యథార్థంగా తీసుకుని వెళ్ళేటప్పుడు నా గిన్నె నిండింది ప్రభువా, ఓ నా కొరకు మార్గము తెరిచిన వాడా, నా కొరకు ఒక ఏర్పాటు చేసిన వాడా, నా కొరకు నువ్వు చింతించిన వాడా, అయ్యా నేను పడిపోయిన ప్రతిసారి నా గురించి నువ్వు ఎలా చింతించావో ప్రభువా తలుసుకుంటే నాకు, అయ్యా నిజంగా నా ప్రభు నేను యోగ్యురాలు కాదని నాకు తెలుస్తుంది, యోగ్యుడిని కాదని నాకు తెలుస్తుంది. ఎన్నిసార్లు నిన్ను బాధ పెట్టాను నా తండ్రి, నిన్ను ఎన్నిసార్లు దుఃఖపరిచాను నా దేవా, ఎన్నిసార్లు నేను నిన్ను ప్రక్కలో పొడిచాను నా ప్రభువా, ఎన్నిసార్లు నీ తల మీద నేను ముళ్ళ కిరీటం పెట్టాను ప్రభువా, ఎన్నిసార్లు నిన్ను బాధపరిచాను. ఐఎమ్ సారీ, నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించు ప్రభువా. దేవుణ్ణి ఆ మాట అడగలుగుతావా? ఆ మాట అడగలుగుతావా? సహోదరుడు ప్రార్థన చేస్తాడు, అనంతరము ప్రార్థన చేయండి.